హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిఎస్సి గురు. ఈ డిఎస్సి గురు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మేము ఫ్రీ క్లాసెస్ అందించడం జరుగుతుంది. వాటితో పాటు మీకు మెటీరియల్ కూడా ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తామండి. సో నోట్స్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీంతో పాటు కొంత ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఫ్రీ మెటీరియల్ రెడీ చేస్తున్నాం. వాటిని కూడా మీకు ఈ ఛానల్ ద్వారా మన వాట్సాప్ గ్రూపుల ద్వారా మీరు పొందవచ్చు. అలాగే డైలీ ఫ్రీ టెస్టులు జనవరి 1 నుంచి ఫ్రీ టెస్టులు మేము కండక్ట్ చేయబోతున్నామండి. సో అందరూ ఆ ఫ్రీ టెస్టులు రాయండి. మంచి క్వాలిటీగా డిఎస్సి చూశారు కదా, మొన్న టెట్ జరిగిలో చాలా క్వాలిటీగా బిట్లు ఇచ్చాడు. సో పైపైన చదువుకున్న విద్యార్థులందరూ ఇబ్బంది పడ్డారనమాట. సో అందుకని మంచి క్వాలిటీతో మేము తయారు చేసి ఈ ఫ్రీ టెస్టులు కొన్ని కండక్ట్ చేయబోతున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మోర్ నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలనుకుంటే లిమిటెడ్ అమౌంట్ తో, సో 100 150 రూపీస్ లిమిటెడ్ అమౌంట్ ఎంట్రీ ఫీజుతో టెస్ట్ సిరీస్లు కూడా మేము తీసుకొస్తాము. దాంతోపాటు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గైడెన్స్ ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ లో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డిఎస్సి గురించి అభ్యర్థుల్లో ఉన్న ఏవైనా సందేహాలు ఉంటే వాటికి నివృత్తి చేయడము, వాళ్ళకి ఏదైనా మోటివేషన్ కావాలంటే అందించడము, డిఎస్సి విజేతలతో మీకు కొన్ని 1-to-1 క్లాసెస్ లేదా 1-to-1 గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఇప్పించడం, ఇలా అన్ని కార్యక్రమాలు మనం ఈ ఛానల్ ద్వారా చేయబోతున్నాం. సో స్టూడెంట్స్ మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి, మీకు ఇందులో ఎటువంటి ఖర్చు లేదు. కాబట్టి ఈ ఛానల్ మనం కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి వీడియో పోస్ట్ అయినప్పుడల్లా ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మేము చేసే వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో కాబట్టి అందరూ ఈ విధంగా చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ రోజు ఫిజిక్స్ లో 10th క్లాస్ ఫిజిక్స్ లో ఎక్కువ మంది ఫిజిక్స్ అడుగుతున్నారు కదండి. సో ఇంతకు ముందు 2 లెసన్స్ ఇందులో కంప్లీట్ చేయడం జరిగింది మనము. ఈ రోజు ఇందులో ఫిఫ్త్ లెసన్ అండి. 10th క్లాస్ ఫిజిక్స్ లో ఉన్న ఫిఫ్త్ లెసన్ మానవుని కన్ను రంగుల ప్రపంచము. చూడండి చూడండి స్టూడెంట్స్, మనం టెక్స్ట్ బుక్ చదవడం ఎలా ఉండాలి అంటే, మనం టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ప్రతి బొమ్మని చదవాలి, ప్రతి సోషల్ అయితే ప్రతి మ్యాప్ ని చదవాలి, అలాగే బియాండ్ ద లైన్స్ చదవాలి, బిట్వీన్ ద లైన్స్ చదవాలి. సో అంటే ఆ లైన్స్ మధ్యలో ఉన్న తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే బిట్వీన్ ద లైన్స్ అంటే మన దాంట్లో ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో నాలెడ్జ్ బిట్స్ అన్ని మనము గ్యాదర్ చేసుకోవాలి. సో ఇట్లా అన్ని విధాలుగా మీరు ఈ ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం స్టార్టింగ్ లో చూసామంటే, ఒకసారి లెసన్ ని మనం అనాలిసిస్ చేసామంటే చూడండి, మానవుని కన్ను రంగుల ప్రపంచం అంటే కంటితో మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం కదండి. సో దీని గురించి ఇస్తున్నారు. ఇందులో ఉన్న ఏమేమి ఈ వీడియోలో ఈ లెసన్ లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం మనము. వీడియోలో ఉన్న కాంపోనెంట్స్ కనుక మనం చూసినట్లయితే, ఈ లెసన్ లో మనం ఏ టాపిక్స్ గురించి మనం మెయిన్ గా డిస్కస్ చేస్తామంటే చూడండి, మనకి స్పష్ట దృష్టి ఉండాలంటే కనీస దూరం ఎంత ఉండాలి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి స్టూడెంట్స్. మనం ఒక వస్తువుని ఏదైనా క్లియర్ గా చూడాలంటే అది కనీసం ఎంత దూరంలో ఉంటే మనం దాన్ని క్లియర్ గా చూడగలం? మీకు తెలిస్తే కామెంట్ చేయండి, మనం ఈ వీడియోలో ముందు ముందు డిస్కస్ చేస్తాము. అలాగే కన్ను యొక్క అంతర్నిర్మాణం, కంటిలో ఏ ఏ భాగాలు ఉన్నాయి, అవి ఎలాంటి పనులు చేస్తాయి, వాటి గురించి చూస్తాం. ముఖ్యంగా ఇందులో కటకం గురించి చూస్తాము. ఈ కటకం స్థితిస్థాపక సరిగా లేకపోతే ఏమవుతుంది? దృష్టి దోషాలు వస్తాయండి, వాటి గురించి చూస్తాము. అందులో ఏముంటాయి? హస్వ దృష్టి ఉంటుంది, దీర్ఘ దృష్టి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ రెండు ఏరియాస్ మీదే వస్తున్నాయండి. కొంచెం వీటిని జాగ్రత్తగా క్లియర్ గా నేను ఒకదాంతో ఒకటి కంపేర్ చేస్తూ తేడాలు చెప్తాను. మీకు నోట్స్ కూడా నేను ఆ, మనకి ఇలా బాక్స్ బాక్స్ తీసుకుని హస్వ దృష్టి, దీర్ఘ దృష్టి రెండు చెడవైపులు రాసి మీకు ప్రజెంట్ చేస్తాను. తర్వాత ఆ నోట్స్ కూడా మీరు చదవండి. తర్వాత చత్వారం గురించి, వీటన్నిటిని పోగొట్టాలంటే మనం ఎలాంటి కటకాలు ఉపయోగించాలి, ఆ కటకాల యొక్క సామర్థ్యం ఎలా ఉంటుంది, వాటి గురించి. ముఖ్యంగా కాంతి విక్షేపణం అండి. కాంతి విక్షేపణం వల్ల పట్టకం గురించి చాలా మంది స్టూడెంట్స్ అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు కదా. దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సో పట్టగానే మనం ఎలా అర్థం చేసుకోవాలి, సో ఇలా అన్ని డీటెయిల్స్ మనం చూస్తాం. అలాగే కాంతి పరిక్షేపణ అంటే ఏంటి, దాని రియల్ లైఫ్ అప్లయన్సెస్ ఏంటి, ఇలా అన్ని విషయాలు మనం ఈ వీడియోలో చూద్దామండి. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాము. అందరూ ఒకసారి లైక్ చేసేసి ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. స్టార్టింగ్ లో ఒక పిక్చర్ ఉంది చూసారా, ఇది దేనికి ఇది ఏమి ఏర్పడుతుంది ఇక్కడ? ఇంద్రధనుసు ఏర్పాటు గురించి ఉన్న ఒక పిక్చర్ ఉందండి. సో ఇంద్రధనుస్సు, ఇంద్రధనుసులు ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయండి. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఇంద్రధనుసులో ఉన్న అతి తక్కువ పౌన పున్యం గల రంగు ఏది? అతి తక్కువ పౌనఃపున్యము పౌనఃపున్యము గల రంగు ఏది? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన లెసన్ లో ఈ ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను మీకు అప్పుడు డీటెయిల్ గా మీకు వివరిస్తాను. సో కాన్సెప్ట్ 1కి వెళ్ళిపోదాం మనము. స్పష్ట దృష్టి యొక్క కనీస దూరం ఎంత ఉండాలి? స్పష్ట దృష్టి యొక్క కనీస దూరం, ఈ దూరం అనే కాన్సెప్ట్ లో రెండు ఉన్నాయండి. సో దూరం ఎంత ఉండాలి, కోణం ఎంత ఉండాలి. మీ అందరూ తెలుసు. స్పష్ట దృష్టి అంటే ఏంటి? మనం ఒక వస్తువుని క్లియర్ గా గనక చూడాలి అంటే మనం ఆ వస్తువుని కొంత దూరంలో, ఎంత దూరంలో ఉంచుకుంటే మనకు అది క్లియర్ గా కనిపిస్తుంది అనే దాని గురించి మనం జాగ్రత్త చూసామనుకోండి. సాధారణంగా 25 సెంటీమీటర్ల దూరంలో ఉంటే ఆ వస్తువుని మనం క్లియర్ గా చూడగలము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది స్టూడెంట్స్, ఎగ్జామ్ అడుగుతున్నాడు. ఏంటంటే 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 7 నుంచి 8 సెంటీమీటర్ల దూరంలో ఉన్న వస్తువుల్ని ఖచ్చితంగా స్పష్టంగా చూడగలరు. ఎందుకు అని అడుగుతున్నాడండి. ఎందుకు? ఎందుకు అంటే ఆ కంటిలో ఉన్న కటకము మరియు సిలియరీ కండరాలు ఉంటాయి కదండి, కండరాలు, అవి ఎక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి చిన్నప్పుడు. స్థితి స్థాపకత ఏంటి? స్థితి స్థాపకత అంటే మాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే, ఒక స్థితిలో మార్పు జరిగింది అనుకోండి, తిరిగి మళ్ళీ అదే స్థానానికి రాగలిగిన శక్తిని మనము స్థితి స్థాపకత అంటాం. ఫర్ సపోజ్ ఒక రబ్బర్ ఉందనుకోండి స్టూడెంట్స్, దీని మీద సాగదీశారనుకోండి, ఏమవుతుంది? తిరిగి మళ్ళీ వదలంగానే
తిరిగి దాని పొజిషన్కి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో ఈ కండరాలు, ఈ కటకం కూడా చిన్నపిల్లలప్పుడు ఒక్కొక్కసారి దాని నాభ్యంతరాన్ని తగ్గించుకుంటూ ఉంటాయి, పెంచుకుంటూ ఉంటాయి. సో అస్థి స్థాపకత అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి 7 నుంచి 8 సెంటీమీటర్లు దగ్గరలో పెట్టుకున్నా కానీ ఆ వస్తువులను వాళ్ళు స్పష్టంగా చూడగలుగుతారు అనమాట. సో కొంచెం వయసు ముదిరే కొంది ఏమవుతుందంటే 25 సెంటీమీటర్లు అంటే సాధారణంగా మన ఏజ్కి వచ్చేసరికి 25 సెంటీమీటర్ల దూరంలో ఉంటే మనం క్లియర్ గా చూడగలుగుతాము. ఇంకా వయసు మళ్ళీ కొన్ని స్టూడెంట్స్ 1 నుంచి 2 మీటర్ల దూరంలో, అంటే వయసు అయిపోయిన వృద్ధుల్లో 1 నుంచి 2 మీటర్ల దూరంలో ఉన్న వస్తువులు మాత్రమే స్పష్టంగా చూడగలుగుతారు. ఇది వయసును బట్టి నిర్ణయం అవుతుందని గుర్తుపెట్టుకోండి. స్పష్ట దృష్టి కనీస దూరము అనేది వయసును బట్టి నిర్ణయం అవుతుంది. చిన్నపిల్లల్లో 25 సెంటీమీటర్లు, అంటే చిన్నపిల్లల్లో 7 నుంచి 8 సెంటీమీటర్లు 10 సంవత్సరాల లోపు, 10 సంవత్సరాలు దాటిన తర్వాత యుక్త వయసులో ఉన్నప్పుడు 25 సెంటీమీటర్లు, అంతకంటే దాటిందనుకోండి 1 మీటర్ నుంచి 2 మీటర్ల దూరంలో కూడా ఈ కనీస స్పష్ట దృష్టి దూరం అనేది ఉంటుందన్నమాట. మరి కోణం ఎంత ఉండాలి సార్ అంటే 60 డిగ్రీల కోణాన్ని చేస్తూ ఉండాలన్నమాట. అంటే మనం 60 డిగ్రీల కోణంలో మన కంటికి ఎదురుగా ఉన్న ఇలా ఉన్న మన కన్ను ఇక్కడ ఉందనుకోండి, 60 డిగ్రీల కోణంలో ఉన్న ఈ వస్తువులన్నిటిని స్పష్టంగా చూడగలము. ఇటువైపు ఉన్న వాటిని మనకు చూడొచ్చు కానీ క్లియర్ గా మనకి కనిపించవు అనమాట. మానవుని కన్ను మొత్తం 180 డిగ్రీలు చూడగలదండి. కానీ ఇందులో 60 డిగ్రీల కోణంతో ఉన్నదాన్ని స్పష్టంగా చూడగలదు. మిగతా దాన్ని కొంచెం ఆ ఫీల్ ని పొందగలదు. కానీ ఒక గుర్రం ఉందనుకోండి, గుర్రము అది 360 డిగ్రీలని చూడగలదండి. అందుకనే గుర్రానికి వెనుక వైపున ఒకవైపు కంటికి ఒకవైపు మూసేసి ఉంచుతారనమాట. సో ఇది ఈ కంటి యొక్క కోణం గురించి. సో దూరం గురించి, కోణం గురించి మీకు అర్థమైంది కదా స్టూడెంట్స్. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, వాటిని నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ స్టూడెంట్స్, మనము కంటిలో ఉన్న వివిధ భాగాలు అవి ఏ పని చేస్తాయి, వాటి యొక్క విధుల గురించి చూడాలండి. సో వీటి మీద కూడా మనకి ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ మనకు అడుగుతూ ఉన్నాడు. సో ఒకసారి ఆ కంటి యొక్క పిక్చర్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి కంటి యొక్క పిక్చర్. సో మీకు మ్యాప్ లో ఫోటోలో చూసినప్పుడు కొంచెం క్లియర్ గా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ కంటిలో ఉన్న భాగము. ఇందులో ఉన్న భాగాల గురించి ఒకసారి జాగ్రత్త చూసామంటే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, దీన్ని మనము కార్నియా అంటామండి. సో కంటి యొక్క ఫస్ట్ భాగం ఏంటండి? కార్నియా. ఓకేనా? ఈ కార్నియా అంటే మనకు బయట కనిపించే తెల్ల గుడ్డు అంటాం కదా మన దానిలో, కంటికి తెల్లగా కనిపిస్తుంది కదా, తెల్లగా కనిపించే భాగం అనమాట. తర్వాత మధ్యలో నల్లగా ఉంటుంది కదండి, దాన్ని మనము ఐరిస్ అంటామండి. సో ఐరిస్. ఈ ఐరిస్ లో కూడా మధ్యలో ఇంకా డార్క్ బ్లాక్ ఉన్న చిన్న రౌండ్ ఉంటుంది కదండి, దాన్ని మనం కనుపాప అంటామండి. కనుపాప అంటాం. సో ఈ ఏరియాని దాటిన తర్వాత, ఈ ఏరియాని దాటిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూసారా స్టూడెంట్స్, ఇది మనకి, దీన్ని మనము కటకము అంటాం. ఏమంటామండి? కటకము. ఇది మెయిన్ కదా. సో ఇది ఏ కటకం అండి? కుంభాకార కటకం. చాలా చాలా ఇంపార్టెంట్. సో కుంభాకార కటకం అన్నమాట. సో ఈ కటకాన్ని పట్టి ఉంచే కండరాలు మనము సిలియరీ కండరాలు అంటారండి. సిలియరీ కండరాలు పైన ఉంటాయి, కింద ఉంటాయి. ఈ ఏరియాలోనూ ఉంటాయి, ఈ ఏరియాలో కూడా ఉంటాయి అనమాట. సో ఈ కటకం ద్వారా ప్రయాణించిన కాంతి ఎక్కడ పడుతుందండి? మన యొక్క రెటీనా మీద పడుతుంది. ఎక్కడ పడుతుందండి? రెటీనా. సో ఈ 5 భాగాల గురించి మనము నేర్చుకోవాలి స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ ఈ ఏరియాలో నుంచి మనకి ఇస్తూ ఉన్నాడు. సో మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మనం ముందుగా కార్నియా గురించి చూద్దామా. సో కార్నియా అనేది మనకి రక్షణను కలిగించే పొర అండి. ఇది కార్నియా అనేది రక్షణను కలిగించే ముందు పొర. చూడండి, రక్షణ పొర, ముందు ఉన్న పొర. సో ముందు పొర. సో ఒక కంటిలో ముందు ఉన్న భాగాన్ని మనకి ఏమని పిలుస్తారు అని క్వశ్చన్ అడగవచ్చు. డైరెక్ట్ నాలెడ్జ్ బిట్ అనమాట. కార్నియా అని పిలుస్తారండి. కంటి యొక్క రక్షణ పొర అని దేన్ని పిలుస్తారు? సో కార్నియా అని మనకి పిలుస్తారు. నెక్స్ట్ మనము ఐరిష్ చూసామనుకోండి. ఐరిష్ ఇది కాంతి తీవ్రతను ఇది నియంత్రిస్తాడు. కాంతి నియంత్రిత ద్వారం అని దేనిని అంటారు? కంటిలో ఉన్న ఏ భాగాన్ని పిలుస్తారంటే కనుపాపని పిలుస్తారండి. ఓకేనా? కాంతి తీవ్రతను నియంత్రించేదాన్ని రాస్తే మీరు ఐరిష్ అనాలి. సో కాంతి నియంత్రిత ద్వారం అని దేన్ని పిలుస్తారంటే కనుపాపని మనము పిలవాలన్నమాట. సో ఇక్కడ జాగ్రత్తగా చిన్న తేడా ఉంటుంది, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం కటకం గురించి చూద్దామండి. సో కటకం గురించి చూసేటప్పుడు ఈ కటకం ఏ కటకం అని, మన కంటిలో ఉన్న కటకము కుంభాకార కటకము. సో కుంభాకార కటకానికి మనం ఒక వస్తువు అనంత దూరంలో ఉందనుకోండి, దాని యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? దాని యొక్క నాభి దగ్గర ఏర్పడుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మన కంటిలో ఉన్న కటకము ద్వికుంభాకార కటకము. ద్వికుంభాకార కటకము ఏ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుందండి? నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, తల క్రిందులుగా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ కటకం యొక్క నాభ్యంతరము చాలా చాలా ఇంపార్టెంట్. కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఉంటుంది? గరిష్టంగా 2.5 సెంటీమీటర్స్ ఉంటుందండి, కనిష్టంగా 2.27 సెంటీమీటర్స్ ఉంటుంది. ఏంటి సార్ మరి కనిష్టం అంటే ఏంటండి? కనిష్టం అంటే, ఓకేనా, మనం దగ్గరగా ఉన్నప్పుడు కటకం యొక్క నాభ్యంతరం ఏమవుతుంది? దగ్గర ఉన్న వస్తువులు చూసేటప్పుడు కటకం యొక్క నాభ్యంతరం తగ్గుతుందని గుర్తుపెట్టుకోండి. దూరం ఉన్న వస్తువులు చూసేటప్పుడు కటకం యొక్క నాభ్యంతరం 2.5 ఉంటుంది. దగ్గరగా వస్తున్నప్పుడు దాని కటకం యొక్క నాభ్యంతరం ఏమవుతుంది? తగ్గుతుంది, అడ్జస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. 2.25 సెంటీమీటర్స్ ఉంటుంది అన్నమాట కటకం యొక్క కనిష్ట నాభ్యంతరం. దీని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఇచ్చారండి. దీని యొక్క లిమిట్ ఎంత వరకు, కటకం యొక్క నాభ్యంతరము గరిష్ట కనిష్టాలు ఎంత అని చెప్పేసి అడుగుతుంటాడు అనమాట. సో నెక్స్ట్, ఈ కటకం ద్వారా ప్రయాణించిన కాంతి ఎక్కడ పడుతుందండి? వెళ్ళి రెటీనా మీద మనకు పడుతుంది కదా. సో ఈ కటకం మర్చిపోయాను, కటకం యొక్క ఈ నాభ్యంతరం మార్చుకోవడానికి ఉపయోగపడే కండరాలు మనం ఏమంటామండి?
సిలియరీ కండరాలు. ఈ సిలియరీ కండరాల యొక్క ముఖ్యమైనది ఏంటి? ఈ కటకం యొక్క నాభ్యంతరం మార్చుకోవడంలో ఈ స్థితిస్థాపకతను కలిగించడానికి ఉపయోగపడుతున్న కండరాలు అనమాట. సో నెక్స్ట్ మనము రెటీనా గురించి చూద్దామండి. సో రెటీనా ఇదే ముఖ్యమైన భాగము. మన కంటిలో ఉన్న ముఖ్యమైన భాగం ఏంటంటే మనకి రెటీనా. సో ప్రతిబింబం ఏర్పడే భాగము. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ప్రతిబింబం ఏర్పడే భాగము రెటీనా. సో ఈ రెటీనా అదిగో ఈ వెనక భాగం ఉంది కదా, కాంతి యొక్క వెనక భాగంలో, కన్ను యొక్క వెనక భాగంలో ఉంటుంది అనమాట. సో ఇందులో ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది? తల క్రిందులుగా ఏర్పడుతుంది. తల క్రిందులుగా మనకి ఏర్పడుతుంది. ఇందులో ఉన్న కణాలను మనము దండాలు అని, తర్వాత కోనులు అని పిలుస్తారనమాట. కోన్స్ అంటాం, కోన్స్ అండ్ రాడ్స్ అంటారు. సో దండాలు మనకి మనకి చీకట్లో వస్తువులను చూడడానికి, ఆ కాంతి తీవ్రతను మారుతున్నప్పుడు వస్తువులు చూడడానికి, మనకి చీకట్లో వస్తువులను చూడడానికి ఉపయోగపడేది ఏంటంటే ఒకసారి ఎగ్జామ్ అడిగాడు క్వశ్చన్. సో దండాలు అనమాట. కోనులు మనకి ఎందుకు ఉపయోగపడతాయి? రంగులను గుర్తించడానికి మనకి ఉపయోగపడతాయి. కోన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అండి? రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. కోన్స్ కానీ రాడ్స్ కానీ మొత్తం మన కంటిలో ఒక్కొక్క కంటిలో 125 మిలియన్లు ఉంటాయండి. 125 మిలియన్లు. సో ఇట్లా నెంబర్ వచ్చింది కాబట్టి స్టూడెంట్స్ మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను, చెప్పండి. మెదడులో నాడీ కణాల సంఖ్య ఎంత? తెలిస్తే కామెంట్ చేయండి. నాడీ కణాల సంఖ్య ఎంత? సో అలాగే మూత్రపిండం ఉంటుంది కదండి, ఒక్కొక్క మూత్రపిండంలో నెఫ్రానుల సంఖ్య ఎంత? సో నెఫ్రానుల సంఖ్య ఎంత? ఇది బయాలజీ వస్తుంది కదా, సో అప్పుడు చెప్తాను మళ్ళీ. సో కానీ మీకు తెలుసుంటే ఎవరైనా కామెంట్ చేయండి, సరేనా? మన కంటిలో ఉన్న కంటి కణాల యొక్క సంఖ్య ఎంత అండి? 125 మిలియన్లు. సో ఇది కోన్స్ గురించి మరియు రాడ్స్ గురించి. ఇక్కడ పడిన సమాచారం ఎక్కడికి వెళ్తుంది? మెదడుకి వెళ్తుందండి. సో ఈ 125 మిలియన్ కణాలు గ్రహించిన వాటిని దృక్ నాడులు గుండా, దృక్ నాడులు గుండా మెదడుకి చేరుతుంది. ఈ దృక్ నాడులు ఎన్ని ఉంటాయి తెలుసా? 1 మిలియన్ నాడులు ఉంటాయండి. సో ఈ 1 మిలియన్ నాడులన్నీ కలిసి ఒక పెద్ద మెగా దృక్నాడి అనమాట. ఇది పెద్ద దృక్నాడిగా ఏర్పడతాయి. ఈ నాడి మెదడుకు సమాచారాన్ని తీసుకువెళ్తుంది. ఇలా రెండు కళ్ళ నుంచి 2 నాడులు మెదడుకు సమాచారాన్ని తీసుకెళ్తే అక్కడ విశ్లేషణ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది కంటి యొక్క ముఖ్యమైన అంతర్నిర్మాణము, అవి చేసే పనులు. రెగ్యులర్ గా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ కంటిలో ఉన్న 5 భాగాల గురించి స్టూడెంట్స్ కరెక్ట్ గా అవగాహన కలిగి ఉండండి. నోట్స్ లో వీటిని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చదవండి, సరేనా? నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం. నెక్స్ట్ స్టూడెంట్స్, కటకం ఉంది కదండి మనకి, ఆ కటకానికి రిలేటెడ్ గా ఈ కటకం ద్వారా ప్రయాణించిన కాంతి మన యొక్క రెటీనాపై స్పష్టంగా పడుతుందా లేదా? ఒకవేళ అలా పడకపోతే వచ్చే దోషాలు ఏంటి, వాటి గురించి చూద్దామండి. సో ఇక్కడ హ్రస్వ దృష్టి అలాగే దీర్ఘ దృష్టి అని 2 ఉంటాయండి. సో యాక్చువల్ గా మన టెక్స్ట్ బుక్ లో హ్రస్వ దృష్టి గురించి ఒక చోట ఇచ్చాడు, దీర్ఘ దృష్టి గురించి నెక్స్ట్ పేజ్ లో ఇచ్చాడు. సో ఒకసారి చూడండి, దీర్ఘ దృష్టి గురించి ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో ఈ రెండింటిని మనం పక్క పక్కన చదివితే, మీకు నోట్స్ కూడా నేను ఇలాగే ప్రొవైడ్ చేశాను, ఒకసారి ఈ రెండు పక్క పక్కన చదివితే మనకి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దగ్గరగా ఉన్న వాటిని చూడగలరండి. హ్రస్వ అంటే దగ్గర వస్తువులు, ఓకేనా? దృష్టి అంటే చూడగలగడం. దగ్గరగా ఉన్న వస్తువులు చూడగలగడాన్ని హ్రస్వ దృష్టి అంటారు. మరి వీళ్ళు వీటిని చూడలేరు, దూరంగా ఉంటే చూడలేరు. దగ్గరగా ఉంటే చూడగలరు కానీ దూరంగా ఉంటే చూడలేరు అనమాట. సో ఇప్పుడు దీర్ఘ దృష్టి అని చెప్పండి, దీనికి ఆపోజిట్ కదా. దీర్ఘ అంటే దూరము, దృష్టి అంటే చూడగలగడం. దూరంగా ఉన్న వాటిని వీళ్ళు చూడగలరు, దగ్గరగా ఉంటే వీటిని చూడలేరు. ఆ పేర్లను బట్టి మీరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దగ్గరగా ఉన్న వస్తువుల్ని చూడగలరు అన్నాం కదా, ఎంత దగ్గర అనే పాయింట్ మనకు వస్తుంది కదా. సో అంటే వీళ్ళు మినిమం ఎంత వరకు ఉంటే, ఎంత దగ్గరగా ఉంటే చూడగలరో దాన్ని ఏమంటారంటే గరిష్ట దూర బిందువు. దీన్ని ఎం అనే అక్షరంతో చూపిస్తారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ దీంట్లో. సో అంటే గరిష్ట దూర బిందువు, దాన్ని ఏమంటాం మనము? ఎం అంటాము. దాని ఆవల ఉంటే వీళ్ళు చూడలేరు, దానికి అవతల ఉంటే చూడలేరు, దాని లోపల ఉంటే వీళ్ళు చూడగలరు. ఆస్వదృష్టి అంటే సో మీకు పాయింట్ అర్థమైంది కదా. లోపల ఉంటే, దగ్గరగా ఉంటే చూడగలరు. దేనికంటే దగ్గరగా ఉంటే చూడగలరు? ఎం కంటే దగ్గరగా ఉంటే చూడలేరు. మరి దీర్ఘ దృష్టి సంగతి ఏంటి సార్? మరి ఒకసారి చూడండి, మీరు ఇక్కడ చూసారంటే దీర్ఘ దృష్టి, ఈ పిక్చర్ చూడండి, ఈ పిక్చర్ చూడండి. వీళ్ళు ఏంటి? దగ్గరగా ఉంటే చూడలేరు, దూరంగా ఉంటే చూడగలరు, అవునా కదా? సో దూరంగా ఉన్న వాటిని చూడగలరు, దగ్గరగా ఉంటే చూడలేరు కదా. మరి ఎంత దగ్గరగా ఉంటే వాటిని చూడలేరు? ఇక చూడండి, దాన్ని మనము హెచ్ అనే అక్షరంతో చూపిస్తాం. కనిష్ట దూర బిందువుని మనం ఏమని పిలుస్తాము? ఇక్కడ హెచ్ అని పిలుస్తాం. అక్కడ గరిష్టని ఏమన్నాం మనం? ఎం అన్నాం, ఇక్కడ మనం హెచ్ అన్నాం. సో హెచ్ కి లోపల ఉంటే వాళ్ళు చూడలేరు అనమాట. సో హెచ్ కంటే లోపల ఉందనుకోండి, ఈ రెండింటి మధ్యలో ఎల్ అంటే మినిమం, మనం ఇందాక అనుకున్నాం చూసారా, 25 సెంటీమీటర్లు మినిమం ఉంటేనే మనం స్పష్ట దృష్టి కనీస దూరం అనుకున్నాం మనం. సో స్పష్ట దృష్టి కనీస దూరాన్ని మనం ఎల్ అనే అక్షరంతో చూపిస్తాం అనమాట. ఈ రెండింటి మధ్యలో ఉంటే వాళ్ళు వస్తువుల్ని చూడలేరు అనమాట. సో హెచ్ కు లోపల ఉంటే చూడలేరు దీర్ఘ దృష్టి ఉన్న వాళ్ళు. అదే హ్రస్వ దృష్టి అయితే ఏమన్నా ఎం కు అవతల ఉంటే వాటిని వాళ్ళు చూడలేరు. సో సో ఇప్పుడు డెఫినేషన్ మనం ఏం చెప్పొచ్చు అండి? గరిష్ట బిందువుకు ఆవల ఉన్న వస్తువులను చూడలేని దృష్టి దోషాన్ని మనం ఏమంటాము? హ్రస్వ దృష్టి అంటారు. ఇక్కడ చూడండి, చాలా డైరెక్ట్ గా ఇచ్చేసేస్తారండి. ఒక్కోసారి చూడండి, గరిష్ట బిందువుకు ఆవల ఉన్న వస్తువులను చూడలేని దాన్ని ఏమంటారు? హ్రస్వ దృష్టి అంటారు. గరిష్ట ఉంది కాబట్టి మీరు తొందరలో ఏమనుకుంటారు? దీర్ఘ దృష్టి ఏమో అనుకుంటారు, సరేనా? సో అలా కన్ఫ్యూజ్ అయిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. హ్రస్వ దృష్టికి గరిష్ట బిందువు ఉంటుంది, సో దీర్ఘ దృష్టికి కనిష్ట బిందువు ఉంటుంది అంట, కనిష్ట బిందువు ఉంటుంది అనమాట. సో దీని డెఫినేషన్ ఎలా చెప్పచ్చు మనం? ఇప్పుడు కనిష్ట దూర బిందువుకు లోపల ఉన్న వస్తువులను వీళ్ళు చూడలేరు దృష్టి దోషాన్ని మనం ఏమంటాము? దీర్ఘ దృష్టి అని పిలుస్తాం అనమాట. సో ఇప్పుడు మరి కటకం ఏ విధంగా అడ్జస్ట్ చేస్తుంది, దాని ప్రకారం మనం దీర్ఘ దృష్టిని హ్రస్వ దృష్టిని ఎలా చూడాలో ఇప్పుడు చూద్దాం మనము. ఒకసారి వీటి గురించి చూడండి.
కటక నాభ్యంతరాన్ని బట్టి చూడండి హ్రస్వ దృష్టిని మరియు దీర్ఘ దృష్టిని ఏ విధంగా క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఇక్కడ ఇలా భేదాలు రూపంలో మీరు చదివినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుందండి. మనం ప్రొవైడ్ చేసిన నోట్స్ లో కూడా ఇలాగే ఇచ్చాను. ఒకసారి మీరు ఆ నోట్స్ చదివిన తర్వాత సో కంటి కటకం ఉంటుంది కదండి, దాని యొక్క గరిష్ట నాభ్యంతరము 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే అశ్వదృష్టి ఏర్పడుతుందని గుర్తుపెట్టుకోనండి. గరిష్ట నాభ్యంతరం ఎంత ఉండాలి? యాక్చువల్గా మన కంటిలో 2.5 ఉండాలి. దానికంటే తక్కువగా ఏర్పడింది అనుకోండి, దాన్ని మనము హ్రస్వదృష్టి లోపము అంటారు. సో తక్కువగా ఉంటే అర్థం ఏంటి అర్థము? ముందుగా ఏర్పడుతుందని ప్రతిబింబం. అవునా కదా? ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ జాగ్రత్తగా చూడండి. ఇదిగో కటగా నాభ్యంతరం ఇక్కడ 2.5 ఉండాలండి మొత్తము. సో 2.5 లేకుండా ముందుగానే తక్కువగా ఉండటం వల్ల ఏర్పడింది ప్రతిబింబం ఏమైంది? ముందుగా ఏర్పడుతుంది. సో ఇప్పుడు దీన్ని సరిచేయాలంటే ఏం చేయాలి? ప్రతిబింబాన్ని కొంచెం వెనకనే ఏర్పరచాలి. అలా ఏర్పరచాలంటే మనం ఏం చేయాలి? ద్విపుటాకార కటకాన్ని మనము ఉపయోగించాలి. సో ఈ ద్విపుటాకార కటకం యొక్క నాభ్యంతరము, సో మోస్ట్ ఇంపార్టెంట్, దీని మీద లెక్కలు అడుగుతున్నాడు చూడండి. సో ద్విపుటాకార కటకం యొక్క నాభ్యంతరం ఎంత ఉండాలని? F = D - D. ఇక్కడ D అంటే ఏంటి? గరిష్ట దూర బిందువు అనుకున్నాం కదండి, మనం M అనే మాక్సిమం పాయింట్ అనుకున్నాం కదా. సో ఇక్కడ గల దూరాన్ని మనము D అంటారు అనమాట. సో గరిష్ట దూర బిందువు నుండి ఆ కటకానికి గల దూరాన్ని మనం ఇక్కడ D అంటాము. సో ఇక్కడ నాభ్యంతరం కూడా D కి సమానంగా ఉండాలన్నమాట. సో మరి దీర్ఘ దృష్టి దగ్గరకు వచ్చామనుకోండి, ఈ దీర్ఘ దృష్టి అంటే అర్థం ఏంటి? యాక్చువల్ గా వీళ్ళు దూరంగా ఉన్న వస్తువులను చూస్తారు, దగ్గరగా ఉన్న వాటిని చూడలేరు కదా. ఇప్పుడు దగ్గరగా ఉన్న వాటిని చూడాలంటే కటకం ఏమవ్వాలి? కనిష్ట నాభ్యంతరాన్ని పొందాలి. అవునా? కనిష్ట నాభ్యంతరం ఎంత ఉంటుంది? 2.27 ఉంటుంది. సో ఇప్పుడు దానికంటే కనుక ఎక్కువ ఉందనుకోండి, అంటే ఎంత 2.27 వరకు ఇది తగ్గించుకోలేకపోతుంది. తగ్గించుకోలేక ఎంత ఉంటుంది? 2.3 2.4 ఎంతో ఉంటుంది. సో అలాంటప్పుడు సందర్భంలో ఏమవుతుంది? దీర్ఘ దృష్టి ఏర్పడుతుంది. సో దీర్ఘ దృష్టి ఏర్పడినప్పుడు ప్రతిబింబం ఏమవుతుందంటే రెటీనాకి వెనుక భాగంలో చూడండి, ఇదిగో వెనుక భాగంలో ఇక్కడ ఏర్పడింది. సో రెటీనాకి వెనుక భాగంలో ఏర్పడుతుంది. దీన్ని మనం నివారించాలంటే ఈ ప్రతిబింబాన్ని కొంచెం ముందుగా ఏర్పడేలాగా చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? ద్వికుంభాకార కటకాన్ని మనము ఉపయోగించాలి. ఈ ద్వికుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ఎంత అంటే, సో F = 25D/D - 25 సెంటీమీటర్స్. ఈ సెంటీమీటర్స్ లో తీసుకోవాలని చూడండి. ఈ సూత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద మనకి లెక్కలు కూడా ఇచ్చాడు. సో ఇటు మనము ఈ లెక్కలు ఎలా అడుగుతాడో వీటి గురించి చూద్దాము. సో వీటి మీద పూర్తి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. కొన్ని మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 5 మీటర్ల గరిష్ట నాభ్యంతరం గల వ్యక్తి హ్రస్వదృష్టిని నివారించే కటకం. ఇక్కడ గరిష్ట నాభ్యంతరము అన్నాడంటే అది హ్రస్వదృష్టి. ఏ కటకాన్ని మనం ఉపయోగిస్తాము? ద్విపుటాకార కటకాన్ని మనము ఉపయోగిస్తామండి. సో ద్విపుటాకార కటకం యొక్క నాభ్యంతరానికి ఫార్ములా అంటే F - D అనమాట. మైనస్ అనేది పుటాకార కటకాన్ని తెలియజేస్తుంది అంతే. సో ఇప్పుడు F అంటే ఏంటి మనకి? నాభ్యంతరం. మనకు కనుక్కోమంది ఏంటి? నాభ్యంతరాన్ని, అంటే ఎఫ్ ని కనుక్కోమన్నాడు. మనకేమిచ్చాడు? గరిష్ట నాభ్యంతరం ఇచ్చాడుగా. సో గరిష్ట దూరం, సారీ గరిష్ట నాభ్యంతరం కదా, ఇక్కడ గరిష్ట దూరం అని ఉండాలండి. సో 5 మీటర్ల గరిష్ట దూరము, హైయెస్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు కదా. సో 5 మీటర్లు. సో D ప్లేస్ ఎంత రాసుకుంటాం మనము? 5 మీటర్లు. సో ఇప్పుడు కటకం యొక్క నాభ్యంతరం కూడా ఎంత ఉండాలండి? 5 మీటర్లు ఉంటేనే ఇది అతని యొక్క దోషం అనేది నివారించబడుతుంది అనమాట. సో ఒకసారి ఇది చూడండి. 2 మీటర్ల కనిష్ట దూరం గల వ్యక్తి యొక్క దీర్ఘ దృష్టి, ఎప్పుడైతే కనిష్ట దూర బిందువు H అంటాం కదా, అది ఎక్కడ ఉంటుంది? దీర్ఘ దృష్టి ఉన్న వాళ్ళలో ఉంటుంది కదా. సో ఆ దీర్ఘ దృష్టి అంటే మనం ఏ కటకాన్ని ఉపయోగిస్తాము? ద్వికుంభాకార కటకాన్ని మనము ఉపయోగిస్తాం. ద్వికుంభాకార కటకం యొక్క నాభ్యంతరం కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటి? 25D/D - 25 సెంటీమీటర్స్ కదా. సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకుని రాసుకోవాలి మనం ఇది. సో ఇప్పుడు D అంటే ఎంత ఇచ్చాడు మనకి? కనిష్ట దూరము 2 మీటర్లలో ఇచ్చాడు. మనం దీన్ని ఇప్పుడు సెంటీమీటర్లో రాసామనుకోండి, 25 × 100 సెంటీమీటర్లు. ఓకేనా? ఏంటి ఎన్ని? 2 మీటర్లు కాబట్టి దాన్ని మనం సెంటీమీటర్లో కన్వర్ట్ చేసామని 2 × 100 200 అవుతుంది అనమాట. సో D అంటే 2 మీటర్లు. 2 మీటర్లు మనము సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే 200. 200 - 25. ఓకేనా? సో 25 × 200/175. 25 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. 25 ఒకట్లు 25 ఎన్నిసార్లు పోతుంది ఇందులో? సుమారుగా 25 6 150, 25 7. అవునా? సెంటీమీటర్లో కన్వర్ట్ చేసి చెప్పొచ్చు అనమాట. సో ఇలా మనము దాని యొక్క నాభ్యంతరాన్ని మనము కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. లెక్కలు కూడా అడుగుతున్నాడు. సో ఇలా కూడా వీటిని మనం చేయొచ్చు. నెక్స్ట్ మనము చత్వారం గురించి చూద్దాం. ఈ చత్వారంలో కళ్ళు సరిగా కనిపించకపోవడం అనమాట. సో ఈ చత్వారం ఎప్పుడు వస్తుందండి? వయస్సు మళ్ళిన వారిలో వస్తుంది. సో ఈ వయసు మళ్ళిన వారిలో ఏమవుతాయండి? సిలియరీ కండరాలు ఉంటాయి కదా. ఈ సిలియరీ కండరాలు బలహీనమై స్థితిస్థాపక శక్తిని కోల్పోవడం వలన ఈ చత్వారం వస్తుంది. ఈ చత్వారం ఉంటే ఇది వేటిని వీళ్ళు చూడలేరండి. దూరంగా ఉన్న వాటిని చూడగలరండి. దూరంగా ఉంటే చూడగలరు, దగ్గరగా ఉంటే చూడలేరు. ఎందుకో మీకు తెలుసు కదా. దూరంగా ఉంటే మనకి నాభ్యంతరం ఎంత ఉండాలి? 2.5 ఉండాలి. దగ్గరగా ఉంటే ఎంత ఉండాలి? అప్పుడు నాభ్యంతరాన్ని తగ్గించాలి. అలా తగ్గించేవి ఏంటి? ఈ సిలియరీ కండరాలు. ఇవేమైపోయినాయి? వీక్ అయిపోయినాయి అనమాట, వయసు అయిపోవడం వల్ల. సో ఇవి దగ్గరగా ఉన్న వస్తువులు వీళ్ళు సరిగా చూడలేకపోతున్నారు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చత్వారం ఉన్న వాళ్ళు ఏ వస్తువులు వాళ్ళు చూడగలరు? దూరంగా ఉన్న వాటిని చూడగలరు, దగ్గరగా ఉన్న వాటిని సరిగా చూడలేరు. కొంతమందిలో రెండు లోపాలు ఉండొచ్చు, అంటే దూరంగా ఉన్నవి దగ్గరగా ఉన్నవి రెండు చూడలేకపోవచ్చు. కానీ సాధారణంగా చెప్తున్నాను అనమాట ఇది. సో దీన్ని మనం నివారించాలంటే ఏ కటకాన్ని మనం ఉపయోగించాలి? ఇందులో కుంభాకార పుటాకార కటకాన్ని, కుంభాకార
పుటాకార కటకాన్ని. దీన్ని మనం ఏమంటామంటే ద్వినాభ్యాంతర కటకం అంటారండి. సో ఇందులో పై భాగంలోనేమన్నా పుటాకారం ఉండాలి, కింది భాగంలోనేమన్నా కుంభాకారం ఉండాలి. సో ఆ విధంగా ఉన్న లెన్స్ ని పై భాగంలో పుటాకారం ఉండాలి, కింది భాగంలోనేమన్నా ఇలా కుంభాకారం ఉండాలన్నమాట. ఈ విధంగా ఉన్న లెన్స్ ని కటకాన్ని వీళ్ళు ఉపయోగించాలన్నమాట. ద్వినాభ్యాంతర కటకాన్ని ఉపయోగిస్తే ఈ చత్వార దోషాన్ని మనము నివారించవచ్చు. సో ఈ రోజు కాన్సెప్ట్ లో ముఖ్యమైన దాంట్లోకి మనం ఎంటర్ అవబోతున్నాము ఏంటంటే మనకి కాంతి యొక్క పరిక్షేపణము, కాంతి యొక్క విక్షేపణము. అందులో మనము పట్టకం, ఆ పట్టకం, ఈ కాంతి విక్షేపణంలో భాగంగా మనము ఈ పట్టకం గురించి చూడాలండి. సో దీని గురించి ఎక్కువ మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ కూడా వీటి మీద అడుగుతున్నాడు కదా. సో దీని గురించి ఒకసారి క్లియర్ కట్ గా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను మీకు తెలియడం కోసం అంటే వీడియో కాబట్టి లేట్ అయిపోతుందని ముందుగా నేను పిక్చర్ గీసేసి ఆ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సరేనా? ఇక్కడ చూడండి, టైం వేస్ట్ కాకుండా ఉంటుందని, మీకు కాన్సన్ట్రేషన్ పోకుండా ఉంటుందండి. ఇక్కడ కలర్ చూడండి, ఈ కలర్ ప్రకారం మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్న ఒక ఒక కిరణం చూడండి. ఇలా ఒక కిరణం విరళయానకంలో నుండి ఇలా సాంద్రత యానకంలోకి వచ్చింది. ఈ రెడ్ కలర్ చూడండి మీరు. సరేనా? కాబట్టి ఇక్కడ వక్రీభవనం చెందింది. మళ్ళీ సాంద్రత యానకంలోంచి మళ్ళీ విరళ యానకంలోకి వచ్చింది. అక్కడ ఇంకొక వక్రీభవనం జరిగింది. ఇక్కడ ఎన్ని వక్రీభవనాలు జరిగినాయి? రెండు వక్రీభవనాలు జరిగినాయి కదా. అవునా? రెండు వక్రీభవనాలు జరిగినాయి. ఏదైతే స్టార్టింగ్ లో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వైట్ కలర్ లో ఉంది చూసారా, ఇది ఒక లంబము. అలాగే ఇక్కడ వైట్ కలర్ లో ఉంది చూసారా, ఇది ఒక లంబము. రెండు లంబాలు ఉన్నాయి కదా. మనం కోణాన్ని ఇప్పుడు ఎలా కొలుస్తాము? లంబంతో జరిగిందని కొలుస్తాం. సో ఇక్కడ చూడండి, వెళ్ళేటప్పుడు పతనం జరిగేటప్పుడు వచ్చిన కోణం కాబట్టి ఇక్కడ ఐ వన్ అనే దాన్ని మనం ఏమంటామండి? పతన కోణము అంటామండి. పతన కోణము. ఈ చివరి చూసారంటే బయటకు వచ్చింది కదండి, ఐ టూ చూడండి, వైట్ కలర్ లో మేము మార్క్ చేసి పెట్టాను చూడండి ఇక్కడ. సో ఐ2 అనే దాన్ని మనం ఏమంటాము? బయటకు వచ్చింది కదా, బహిర్గత కోణము. ఏమంటామండి? బహిర్గత కోణము. ఇక్కడ లోపల ఎన్నిసార్లు వక్రీభవనం చెందింది అనుకున్నాము? రెండు సార్లు. సో లోపల మరి రెండు వక్రీభవన కోణాలు ఉన్నాయి కదా. సో R1, R2 అనేవి ఏంటంటే వక్రీభవన కోణాలు. ఈ టర్మ్స్ మీకు చాలా ఇంపార్టెంట్. అవి అర్థమైతే మీకు మొత్తం అర్థమైనట్లే. సరేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ముఖ్యమైనది విచలనం. విచలనం అంటే ఏంటంటే మనం ఇంతకుముందు క్లాస్ లో డిస్కస్ చేసాము. మార్పు. విచలనం అన్నా విస్థాపనం అన్నా రెండు ఒకటే. మార్పు. ఇలా జాగ్రత్తగా చూడండి. ఇందులో ఇటువైపు వెళ్ళాల్సిన కిరణము బహిర్గతమైనప్పుడు ఎటు వచ్చిందండి? ఇటు వచ్చింది కదా, ఇలా వచ్చింది. సో అంటే ఇది మొత్తం మారింది కదా, దాని దిశని మార్చుకుని, అంటే ఇటువైపు వెళ్ళాల్సింది దాని దిశని మార్చుకుని ఇలా వచ్చింది. సో ఈ మొత్తాన్ని, ఈ మార్పు ఉంది చూసారా, దీన్ని మనం ఏమంటామంటే విచలనము అని పిలుస్తాం అనమాట. సో ఈ విచలనం కనుక్కుంటాకి మనకు వివిధ ఫార్ములాలు ఉపయోగపడతాయి. సో వాటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి. సో ఈ విచలనం, ఈ పిక్చర్ ను ఉపయోగించుకుని మీకు కొన్ని రూల్స్ చెప్తాను చూడండి. కోణాలు వేటికి ఏవి సమానం అవుతాయో అనే వాటి గురించి కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఇక్కడ ఏ ఉందనుకోండి, పట్టక కోణం అంటారండి. ఇక్కడ ఉంది చూసారా, దీన్ని పట్టక కోణం ఉంది కదా, దాన్ని మనము R1 + R2 అంటారండి. వక్రీభవన కోణాల మొత్తానికి పట్టక కోణం అనేది సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సో పట్టక కోణం అనేది ఏమవుతుందండి? వక్రీభవన కోణాల యొక్క మొత్తానికి సమానం అవుతుంది. విచలనము D ఏంటంటే పతన కోణము మరియు బహిర్గత కోణము, ఈ రెండింటి మొత్తము మైనస్ R1 - R2, సారీ R1 + R2. సో అంటే వక్రీభవన కోణాలు అంటే పతన కోణం, బహిర్గత కోణాల మొత్తంలో నుంచి ఈ వక్రీభవన కోణాలను తీసివేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటామండి? విచలన కోణము. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇందాక మనం ఏమనుకున్నాము? R1 + R2 అంటే ఏమనుకున్నాం? పట్టక కోణం అనుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు? I1 + I2 - A. విచలనానికి ఇంకో ఫార్ములా ఏంటంటే, విచలన కోణానికి I1 + I2 I1 + I2 - A. సో ఏ అంటే ఏంటి మీకు మర్చిపోకూడదు, దీన్ని పట్టక కోణము. ఇక్కడ P దగ్గర ఉన్న పట్టక కోణము. మరి D దగ్గర ఉంటే దీన్ని మనం ఏమంటాము? విచలన కోణము. ఈ విచలనం ఎలా ఉంటుంది? గరిష్టంగా ఉంటుంది, మాక్సిమం విచలనం అనమాట. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనకి చాలా అవసరం. ఈ రెండు ఫార్ములా గుర్తుంటారు కదా. సో నెక్స్ట్ కనిష్ట విచలనం అని ఉంటుందండి. అంటే కనిష్ట విచలనం పొందాలంటే మనకి ఎలా ఉండాలి? కనిష్ట విచలనం అంటే మార్పు తక్కువగా ఉండాలన్నమాట. సో రెండు వక్రీభవనాలు జరిగినాయి కదా. సో ఆ రెండు వక్రీభవనాలు ఎలా ఉండాలో చూడండి. సో కనిష్ట విచలనం జరిగితే, కనిష్ట విచలనం కనుక జరిగితే ఏమవుతుంది? I1 = I2. అంటే పతన కోణం ఎంత ఉందో బహిర్గత కోణం కూడా అంతే ఉంటుంది. ఇవి రెండు సమానమైపోతాయి అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది? కనిష్ట విచలనం వస్తుంది. సో కనిష్ట విచలనం ఏమన్నాం? మాక్సిమం అయితే స్మాల్ d అన్నాం కదా, డేవియేషన్. కనిష్ట విచలనం ఏమంటాము? క్యాపిటల్ D అంటాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకటి, సో కనిష్ట విచలనం జరిగినప్పుడు ఇక్కడ MN అని రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదండి, ఈ రేఖ దీనికి సమాంతరంగా ఉంటుంది. క్యూఆర్కి ఎలా ఉంటుందండి? సమాంతరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సమాంతరంగా ఉంటుంది. సో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో కనిష్ట విచలనం జరిగితే మీకు రెండు కండిషన్స్ చెప్పారు. ఏంటది? I1 = I2 అవుతుంది. ఈ రెండు సమాంతరంగా ఉంటాయి. MN మరియు క్యూఆర్లు సమాంతరంగా ఉంటాయి. ఇందాక ఫార్ములాలో I1 = I2 అంటే మనం ఇక ఏమనుకోవచ్చండి? A+D = I1 + I2 ఉంది కదా. I1 + I2 ఉంది కదండి. ఇప్పుడు ఈ రెండు సమానం అయిపోతే ఏమవుతుంది? 2I అవుతుంది. అవునా? 2I1 అవుతుంది. లేకపోతే ఈ 2 ఇటు పక్క వస్తే ఏమవుతుంది? బై అవుతుంది కదా. సో ఇక్కడ పతన కోణం A + D/2
పతన కోణము I1 లేదా బహిర్గత కోణము. పతన కోణాన్ని లేదా బహిర్గత కోణాన్ని కనుక్కోమంటే ఏమంటామండి? I1 A ప్లస్ D/2 అవుతుంది అనమాట. సో ఈ ఫార్ములాలన్నిటిని మనం ఉపయోగించుకుని ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం చూడండి. సో ఏదైతే కనిష్ట విచలనం జరుగుతుందో ఏ ప్లస్ డి బై, ఇక్కడ స్మాల్ డి కదా క్యాపిటల్ డి, ఎందుకని కనిష్ట విచలనం వస్తే క్యాపిటల్ డి అనుకున్నాం కదా ఇందాక మనం. సో A+D/2 అవుతుంది. ఏంటది? అది పతన కోణమైనా సరే లేదా బహిర్గత కోణమైనా సరే. బహిర్గత పతన కోణాన్ని మనం ఏమంటాం? I అంటాం కదా. సో మరి వక్రీభవన కోణం అంటే A R1+R2 అన్నాం కదండి. అవునా? సో ఇవి రెండు సమానం అయిపోతాయి. ఎప్పుడైతే పతన కోణాలు సమానమైనయో R1 R2 అవుద్ది. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2R1 అవుతుంది. సో 2 ఇటు పక్క వస్తే ఏమవుతుంది? A/2 అవుతుంది. సో ఇది ఇదేంటిది? ఇది వక్రీభవన కోణము. వక్రీభవన కోణం ఏంటండి? సో A/2 అవుతుందండి. సో మీకు మనకి స్నెల్ నియమం తెలుసు కదండి, sin I/sin R అని. అవునా? సో ఇక్కడ మనకి వక్రీభవన గుణకము N sin I/sin R కదండి. I అంటే ఇప్పుడు ఏమో పతన కోణం ఏమొచ్చింది మనకి? sin A+D/2 కదా. R అంటే వక్రీభవనం కదా, ఏమొచ్చింది? A/2 వచ్చింది కదా. సో వక్రీభవనం N sin A+D/2 sin A/2. సో ఇది చాలా మనకి ఇంపార్టెంట్ అండి. మరి దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటాడు సార్? క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు చూడండి. ఈ రూల్స్ అన్ని మీరు గుర్తుపెట్టారనుకోండి. వక్రీభవన కోణము ఎంత అండి? వక్రీభవన కోణం అంటే R అంటే A/2. A/2 అంటే అర్థం ఏంటి? పట్టక కోణములో సగం. అవునా? సో పట్టక కోణంలో సగం చేయాలి. వాడు ఏమిస్తాడు లెక్కలో? పట్టక కోణం 60 డిగ్రీలు అయినా వక్రీభవన కోణం ఎంత అంటాడు. వక్రీభవన కోణం ఎంత? ఇందులో సగం 30 వేసుకుంటాం మనం అప్పుడు. అవునా? సో వక్రీభవన కోణము పట్టక కోణంలో సగం ఉంటుంది. కనిష్ట విచలనం జరిగినప్పుడు డి విలువ ఎంత? సో డి విలువ ఎంత అవుతుందని మనం ఇందాక అనుకున్నాం కదా. A+D/2 ఏమనుకున్నాం మనము? ఒక పతన కోణం అనుకున్నాం కదా. సో ఇప్పుడు మన పతన కోణము ఏదో కోణం వాడు ఇచ్చినప్పుడు దీన్ని ఎలా కనుక్కుంటాం మనము? బై 2 అటు పక్క వెళ్తే *2y అవుతుంది. ఈ +A ఇటు పక్క వస్తే -A అవుతుంది. అంటే పతన కోణము పట్టక కోణము ఈ రెండూ తెలిస్తే విచలన కోణాన్ని మనం ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. సో దీని మీద ఎన్ని ప్రాక్టీస్ లెక్కలు ఇస్తున్నారో అసలు లెక్క లేకుందండి. దీని మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు. సో వీటన్నిటిని మనం మీరు దృష్టిలో ఉంచుకోండి. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ లెక్కలు చేద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. పట్టకం యొక్క కోణము 60 డిగ్రీలు ఇచ్చాడండి. అంటే A 60 డిగ్రీలు ఇచ్చాడు మనకి. పట్టకం యొక్క కనిష్ట విచలన కోణము 30 అంటాడండి. అంటే D 30 ఇచ్చాడండి. అయినా వక్రీభవన గుణకం ఎంత అంటాడు. మన ఫార్ములా ఏంటి? వక్రీభవన గుణకం N sin of A+D/2 బై sin A/2 అంతే కదా. సో ఇప్పుడు చూద్దాం. A అంటే 60, D అంటే 30. సో 60 + 30 90. 90లో సగం ఎంత? 45 sin 45 బై ఏలో A/2 అంటే అర్థం ఏంటండి? ఏ అంటేనే 60 డిగ్రీలు, అందులో బై 2 అంటే సగం అంతే కదా. అంటే 30 అంటే sin 30. సో sin 45 వాల్యూ ఎంత? 1/√2. అలాగే sin 30 వాల్యూ ఎంత? 1/2. సో 1/√2 ఇక్కడ కింద ఉన్న భిన్నం ఏమవుతుంది? పైకి వెళ్తే తిరగబడుతుంది కదా. సో 1/√2 ఇంటూ 1/2. ఈ 1/2 ఏమవుతుంది? తిరగబడితే 2/1. ఈ √2 ఇందులో √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? √2 వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము వక్రీభవన గుణకాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో నెక్స్ట్ ఇక్కడ పట్టకం యొక్క తలంపై 40 డిగ్రీల కోణంతో పతనమైన కాంతి, అంటే ఇక్కడ పతన కోణం ఇచ్చాడండి. సో I1 40. కాంతి యొక్క 30 డిగ్రీలు కనిష్ట విచలనం పొందింది. ఎప్పుడైతే కనిష్ట విచలనం అన్నామో పతన కోణం బహిర్గత కోణం అన్నట్లే కదా. సో కనిష్ట విచలనం D 30 డిగ్రీలు అన్నాడు. అయినా ఆ పట్టకం యొక్క కోణం కావాలి. సో పట్టకం యొక్క కోణం మనకి ఏ అంటామండి. సో ఏ కావాలి. అలాగే వక్రీభవన కోణము. సో వక్రీభవన కోణం అంటే ఏంటి? పట్టక కోణమే. మళ్ళీ వక్రీభవన కోణం అన్నా కానీ పట్టక కోణం. ఎందుకని? R1+R2 ఏ కదా, వక్రీభవన కోణం కదా. అవునా? సో ఇప్పుడు పట్టక కోణాన్ని మనం కనుక్కోమన్నాడు. సో ఎలా కనుక్కుందాం చూడండి. మీకు తెలుసు A I1+I2 మైనస్ డీవియేషన్ అంతే కదా. సో ఇప్పుడు I1+I2 అంటే ఎంత? 40 + 40 80. డీవియేషన్ ఎంత? 30. సో 80లోంచి 30 పోతే ఎంత వస్తుందండి? 50. సో దీన్ని ఏమంటాం మనం? పట్టకం యొక్క కోణం అంటాం. సో వక్రీభవన కోణం అన్నా కానీ అదే కదా. అవునా కదా. సో వక్రీభవన కోణం కూడా సేమ్ R1+R2 ఏంటంటే ఏ కదా. సో ఏ వాల్యూ ఎంత వచ్చిందో R1+R2 కూడా అంతే వస్తుంది. వక్రీభవన కోణం కూడా అంతే వస్తుంది. సో కాబట్టి వక్రీభవన కోణం కూడా 50 డిగ్రీలుగా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడండి. కోణం కనుక్కోమని, వక్రీభవన గుణకం కనుక్కోమని అడుగుతూ ఉన్నాడు. సో అందరు తప్పకుండా ఈ మోడల్ చేయండి. నెక్స్ట్ మనము కాంతి యొక్క విక్షేపణము, కాంతి యొక్క పరిక్షేపణము, వాటి నిజ జీవిత అనువర్తనాల గురించి చూద్దాం. ఇప్పుడు మనము కాంతి యొక్క విక్షేపణం చూద్దామండి. కాంతి విక్షేపణం ఏంటి సార్? ఈ కాంతి విక్షేపణం అంటే
కాంతి వివిధ రంగులుగా విడిపోతుంది కదండి. మనకి ఇంద్రధనుస్సులో ఉన్న వివిధ రంగులుగా విడిపోతుంది కదా. ఇంద్రధనుస్సు ఎలా ఏర్పడుతుంది? కాంతి కిరణం నీటిలో గుండా ప్రయాణం చేసినప్పుడు అది వక్రీభవనం చెందుతుంది. వివిధ రంగులుగా వక్రీభవనం చెంది ఇంద్రధనుస్సు రూపంలో మనకి విబ్జిఆర్ తెలుసు కదండి. VIBGYOR అంటే ఏంటి? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ ఇలా వివిధ రంగులుగా విడిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అనే కాన్సెప్టే మనకి ఈ కాంతి విక్షేపణం అండి. సో ఈ కాంతి విక్షేపణం ఏంటంటే కాంతి వివిధ రంగులుగా విడిపోవడాన్ని మన కాంతి విక్షేపణం అన్నాము. ఎందుకు విడిపోతుంది? ఎందుకు విడిపోతుంది అంటే నీటిలో నుంచి ఈ కాంతి అనేది వక్రీభవనం చెందేటప్పుడు ఇందులో ఉన్న రంగులు ఉంటాయి కదండి. ఈ రంగులన్నీ కూడా వివిధ వేగాలను కలిగి ఉంటాయి. వేగాలను కలిగి ఉంటాయి. వేరు వేరు వేగాలను కలిగి ఉంటాయి. అలాగే వేరు వేరు తరంగ దైర్ఘ్యాలను కలిగి ఉంటాయి. వేరు వేరు తరంగ దైర్ఘ్యాలను కలిగి ఉంటాయి. సో అందువల్ల ఈ వేగము యానకం మారినప్పుడు ఏమవుతుందండి? వేగం మారిపోతుంది. తరంగ దైర్ఘ్యం కూడా మారిపోతుంది. సో అలా ఈ వేగము తరంగ దైర్ఘ్యం మారిపోవడం వల్ల వాటి యొక్క విచలనం కూడా మారిపోతుంది. సో అందువల్ల ఆ విచలనం మారడం వల్ల ఇవన్నీ కూడా వేరు వేరుగా మనకి అంతకుముందు కాంతులు అన్ని కలిసే ఉన్నాయి. కానీ వక్రీభవనం చెందినప్పుడు వేరు వేరుగా ఏర్పడినాయి. సార్ ఒక ముక్క అర్థం కావట్లేదని అంటారు కదా. సో చూడండి ఒకసారి మనం చెప్దాము. ఇది కొంచెం క్లియర్ గా మీకు ఎలాబరేట్ చేస్తారు చూడండి. ఒకవేళ కాంతి ఉందనుకోండి. ఈ కాంతి ఒక యానకంలోంచి ఇంకొక యానకంలోకి ప్రయాణిస్తే దాని వేగం ఏమవుతుంది? మారుతుందా లేదా? సో ఇంతకుముందు క్లాసులో మనం అనుకున్నాం కదా. వేగము మారుతుంది. సో వేగం మారుతుంది. తరంగ దైర్ఘ్యం మారుతుందా లేదా? తరంగ దైర్ఘ్యము కూడా మారుతుంది. సో తరంగ దైర్ఘ్యము మారుతుంది. మరి మారందేంటి? పౌనఃపున్యం మాత్రము మారదు. పౌనఃపున్యం మాత్రము మారదని గుర్తుపెట్టుకోండి. సో వేగం మారుతుంది యానకానికి ఒక కాంతికి. అలాగే తరంగ దైర్ఘ్యం కూడా మారుతుంది. ఇప్పుడు కాంతిలో మొత్తం 7 రంగులు ఉన్నాయండి. సో విబ్జిఆర్ లో రివర్స్ లో కదా మనం గుర్తుపెట్టుకోవాలి. VIBG YOR ఉన్నాయి కదండి. అంటే 7 రంగుల్లో ఉన్నాయి కదా. అంటే ఫస్ట్ రంగు మనకి ఇంద్రధనుస్సులో పైన ఏం కనిపిస్తుంది? రెడ్, తర్వాత ఆరెంజ్, తర్వాత యెల్లో, తర్వాత గ్రీన్, తర్వాత బ్లూ, తర్వాత ఇండిగో, తర్వాత వైలెట్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఇందులో R కి అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉంటుందండి. R కి ఎంత ఉంటుందండి? అత్యధిక అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది. V కి అత్యల్ప తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఏముంటుందంటే అత్యల్ప తరంగ దైర్ఘ్యము. తరంగ దైర్ఘ్యం తెలుసు కదండి మీకు. తరంగ దైర్ఘ్యం రెండు తరంగాల మధ్య ఉన్న దూరం అనమాట. సో తరంగ దైర్ఘ్యం కలిగి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది నీటిలోకి ప్రయాణించింది అనుకోండి, మొత్తం కలిగి ఉన్న తెలుపు కాంతి నీటిలోకి వెళ్ళింది అనుకోండి, వక్రీభవనం చెందుతుంది కదా. సో వక్రీభవనం చెందినప్పుడు గుర్తుపెట్టుకోండి, తరంగ దైర్ఘ్యం కనుక ఎక్కువగా ఉందనుకోండి, అది తక్కువ వక్రీభవనం చెందుతుందండి. అంటే తక్కువ విచలనాన్ని పొందుతుంది. మరి ఇక్కడ తరంగ దైర్ఘ్యం చాలా తక్కువగా ఉంది కదా. తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ విచలనం పొందుతుంది. ఏమవుతుంది? ఎక్కువ విచలనం పొందుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెడ్ ఏమవుతుంది? మొత్తం కలిసి వచ్చిన కాంతి రెడ్ అనేది తక్కువ విచలనం పొందుతుంది కాబట్టి స్ట్రైట్ గా వచ్చేస్తుంది. దీని తర్వాత ఉన్న ఆరెంజ్ కొంచెం ఎక్కువ విచలనం పొందుతుంది. దాని తర్వాత ఉన్నది ఇంకొక ఎక్కువ కొంచెం, ఇంకొంచెం, ఆ తర్వాత ఇంకొంచెం, ఆ తర్వాత అన్నిటికంటే ఎక్కువ ఏది విచలనం పొందుతుంది? ఈ వైలెట్ అనేది విచలనం పొందుతుంది. కాబట్టి ఈ రంగులన్నీ ఎలా ఏర్పడినాయి? ఇప్పుడు ఇంతకు ముందు కలిసే ఉన్నాయి, ఒకటే కాంతి కిరణంగా కలిసి ఉన్నాయి. సో ఇలా వక్రీభవనం చెందినప్పుడు ఏమైందండి? ఈ వక్రీభవనం చెందినప్పుడు ఇలా వేరు వేరు కాంతి కిరణాలుగా విడిపోయి సార్ మనం మరి కాంతి కిరణాలు ఇంతకు ముందు లెసన్ లో చూసినప్పుడు వక్రీభవనం జరిగింది అక్కడ కూడా. మరి ఇలా ఏర్పడలేదు ఎందుకనంటే జరగాలి? ఏ వక్రీభవనం జరగాలంటే ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తనం జరగాలి. గుర్తుపెట్టుకోండి, సంపూర్ణాంతర పరావర్తనం జరగాలి. అప్పుడు మాత్రమే మనకి ఇంద్రధనుస్సు అనేది ఏర్పడుతుంది. అంతేగా నీటిలోకి వెళ్ళిన ప్రతి కాంతి ఇలా రంగులు రంగులుగా విడిపోదు. ఏమవుతుంది? సంపూర్ణాంతర పరావర్తనం. సంపూర్ణాంతర పరావర్తనం జరగాలంటే కొంత కోణంతో అది ప్రయాణించాలి. క్రిటికల్ యాంగిల్ అన్నాం మనం, సందిగ్ధ కోణం అన్నారు కదా. సో ఆ క్రిటికల్ యాంగిల్ తో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే అక్కడ సంపూర్ణాంతర పరావర్తనం జరిగేది. ఇక్కడ చూడండి పిక్చర్ లో ఇచ్చాడు. అక్కడ సంపూర్ణాంతర పరావర్తనం జరిగి అప్పుడేమవుతుంది? మనకి ఇలా ఇంద్రధనుసు లాగా మనకి విడిపోతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఇంద్రధనుసు ఏర్పడేటప్పుడు చూడండి, కాంతి వేగం మారుతుంది. వేగం మారుతుంది. తరంగ దైర్ఘ్యం కూడా మారుతుంది. ఇలా తరంగ దైర్ఘ్యం మారడం దేనికి సంకేతం? చూడండి, ఎక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న రెడ్ ఏమన్నా తక్కువ విచలనాన్ని పొందుతుంది. తక్కువ విచలనం పొందుతుంది. అందుకనే రెడ్ మనకు ఫస్ట్ కనిపిస్తుంది అన్నమాట, పైన ఉంటుంది. సో మరి తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న ఊదా రంగు వైలెట్ కలర్ ఏమన్నా ఇది ఎక్కువ విచలనం పొంది కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంద్రధనుసులో కింద ఉండే రంగు ఏంటంటే మనకి వైలెట్ ఊదా రంగు, పైన ఉండే రంగు ఏంటంటే మనకి ఎరుపు రంగు. సో ఇక్కడ దీని గురించి మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారండి. ఇంద్రధనుస్సుని ఏ ఆకారంలో ఏర్పడుతుందండి? వలయాకారంలో ఏర్పడుతుందండి. వృత్తాల్లాగా ఏర్పడుతుంది, వలయాలుగా ఏర్పడుతుంది. మనం అర్ధ వృత్తాన్ని మాత్రమే మనం భూమి మీద నుంచి చూడగలమండి. భూమి మీద నుంచి సగం వృత్తాన్ని మాత్రమే చూడగలము. విమానంలో ప్రయాణించే వ్యక్తి లేదా అంతరిక్షంలో ఉన్న వ్యక్తి ఈ పూర్తి ఇంద్రధనుసుని చూడగలుగుతాడు. ఏం జరుగుతాడండి? పూర్తి ఇంద్రధనుసుని చూడగలుగుతారు. ఇలా చూసారనుకోండి, ఇది శంకు ఆకారంలో కనిపిస్తుంది. చూడండి, ఇందులో ఇలా ఒక శంకు లాగా ఉంది కదా, కోన్ షేప్ అన్నమాట. ఇలా ఒక శంకు ఆకారంలో కనిపిస్తుంది. ఈ శంకు ఆకారంలో బయట ఏ వలయాలు ఉన్నాయండి? ఎరుపు రంగు వలయాలు ఉన్నాయి. దాని కిందన ఆరెంజ్ కలర్ ఉన్నాయి. దాని కిందన గ్రీన్ ఉంది. అన్నిటికంటే లోపల ఊదా రంగు ఉన్నది. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడండి, మీకు టెక్స్ట్ బుక్ చూడడం తర్వాత
దానికన్నా క్రింది పొరల్లో శంకు ఉపరితలంపై నారింజ రంగు కాంతిని చేరవేసే నీటి బిందువులు ఉంటాయి. సో అందువల్ల చూడండి, శంకువు నారింజ రంగు కాంతిని చేరవేసే శంకువు కింది ఉండే పొరలో ఉంటుంది. ఇలా క్రమంగా అన్ని ఉంటాయి. చివరన ఏది ఉంటుంది? ఓదా రంగు ఉంటుంది. ఇక్కడ నుంచి ఒకసారి బిట్టిచ్చాడండి. సో సంపూర్ణాంతర పరావర్తనం చెందినప్పుడు శంకువు ఏర్పడుతుంది కదా, ఆ శంకువు యొక్క లోపలి పొరలో ఉండే రంగు ఏంటి? ఓ లోపలి పొరలో ఉండే రంగు ఏంటి? ఊదా రంగు. తక్కువ విచలనం పొందే రంగు ఏంటి? ఎరుపు రంగు. ఎక్కువ విచలనం పొందే రంగు ఏంటి? ఊదా రంగు. ఓకేనా? సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశము ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ, వక్రీభవనం జరిగినప్పుడు మార్ అనేది ఏంటి? మార్ అనేది పౌన పున్యము. మారేది ఏంటి? తరంగ దైర్ఘ్యం మారుతుంది. అలాగే వేగం కూడా మారుతుంది. తరంగ దైర్ఘ్యం మారుతుంది, వేగం కూడా మారుతుంది. మీకు v ఈజ్ ఈక్వల్ టు సి లాంబ్డా అనే ఫార్ములా మీకు తెలుసు కదా. ఇక్కడ సి అంటే కాంతి వేగము, న్యూ ఈజ్ ఈక్వల్ టు సి లాంబ్డా కాంతి వేగము. న్యూని మనం ఏమొచ్చు ఎఫ్ అని కూడా అనొచ్చు, ఫ్రీక్వెన్సీ కూడా అంటాం కదా. మన పౌన పున్యాన్ని న్యూతో చూపిస్తాము, ఎఫ్ తో చూస్తాం. ఈ లెసన్ లో మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి లాంబ్డా అని ఇచ్చుంటాడు. ఓకేనా? ఎఫ్ అంటే పౌన పున్యము, సి అంటే కాంతి వేగము, తరంగ దైర్ఘ్యము. సో తరంగ దైర్ఘ్యం మీద ఆధారపడి ఉంటుంది పౌన పున్యం కూడా, కాంతి వేగం కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఇది ఒక యానకం నుంచి ఇంకో యానకంలోకి వెళ్తే మారదు. సో అలా ఈ కాన్సెప్ట్ అన్ని గుర్తుపెట్టుకొని మీకు ఈ కాంతి యొక్క ఈ విక్షేపణం గురించి మీకు పూర్తిగా అవగాహన అయింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. దీనికి సంబంధించి నోట్స్ నేను ప్రొవైడ్ చేశాను, ఒకసారి ఆ నోట్స్ చదవండి. తర్వాత కాంతి యొక్క పరిక్షేపణం గురించి చూద్దాము. సో కాంతి పరిక్షేపణము, కాంతి పరిక్షేపణము. సో ఈ ఏంటి సార్ ఈ కాంతి పరిక్షేపణం అంటే, ఏదైనా ఒక వస్తువు మీద కాంతి పడినప్పుడు అందులో ఉన్న తరంగాలన్నీ దానికి రియాక్ట్ అవుతాయి అనమాట. సో ఈ తరంగాలు వాటిని ఈ ఉద్గారమైన ఈ కాంతిని శోషించుకొని తిరిగి వివిధ దిశల్లో తిరిగి వాటిని తిరిగి మళ్ళీ ఉద్గారం చేస్తాయి. సో అలా ఉద్గారం చేయడాన్ని మనం ఏమంటాము? కాంతి పరిక్షేపణం అంటాం. ఫర్ సపోజ్ మీరు చూడండి, ఏదైనా ఒక గ్లాస్ ఉందనుకోండి, ఈ గ్లాస్ మీద కాంతి పడింది అనుకోండి, ఈ కాంతి అనేది శోషించుకొని అలా ఉంటే అది తిరిగి మన కంటిని చేరుతుందా? చేరదు కదా. అంటే ఆ వస్తువు మనకు కనిపిస్తుందా? కనిపించదు కదా. ఈ లెసన్ యొక్క స్టార్టింగ్ లోనే మనకు ఒక లైన్ ఉంటుందండి. ఫస్ట్ పారా చదవండి లెసన్ యొక్క స్టార్టింగ్ లో. అక్కడ వస్తువులు మనకు కనిపించడానికి కారణం కాంతి పరిక్షేపణం అని ఇస్తారండి. సో ఇది మనకు రియల్ లైఫ్ అప్లయన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాంతి పరిక్షేపణం వల్లనే మనం వస్తువులు చూడగలుగుతున్నాం. అంటే ఏంటి? ఒక వస్తువు మీద పడిన కాంతి తిరిగి అన్ని దిశల్లోనూ ప్రయాణిస్తుంది. మనం ఇటు నుంచి చూసినా, ఇటు నుంచి చూసినా, ఇటు నుంచి చూసినా కానీ ఆ వస్తువు మనకి కనిపిస్తుందంటే దాని మీద పడిన కాంతి మన కంటిని చేరడం వల్లనే. సో కాంతి మన కంటిని చేరడం వల్ల వస్తువులు చూస్తున్నాం అంటే కారణం కాంతి యొక్క పరిక్షేపణము. సో ఈ పరిక్షేపణం అనేది కాంతి యొక్క కణ పరిమాణం మీద, వస్తువు యొక్క కణ పరిమాణం మీద ఆధారపడుతుందండి. ఒకవేళ కణం గనక పెద్దదిగా ఉందనుకోండి, పెద్దదైతే అనుకోండి కణము, తక్కువ పౌనఃపున్యం ఉన్న కాంతితో అది రియాక్షన్ పొందుతుందండి. సరేనా? ఒకవేళ వస్తువు కణం గనక చిన్నదిగా ఉందనుకోండి, అది ఎక్కువ పౌనఃపున్యం ఉన్న కాంతితో అది రియాక్షన్ జరుగుతుంది అనమాట, చర్య జరుగుతుంది. సో అప్పుడు ఆ కాంతిని అది అన్ని వైపులకి ప్రసారం చేస్తుంది. ఇలా అన్ని వైపులకు ప్రసారం చేయడం వల్ల ఆ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని బట్టి డిపెండ్ అయి ఉండడం వల్ల రంగులు మనకి కనిపిస్తాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చిన్నప్పుడు చదువుంటారు, ఆకులు మనకి పచ్చ రంగులో కనిపించడానికి కారణం ఏంటండి? పచ్చ రంగులో కనిపించడానికి కారణం ఏంటి? ఆకులు ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి, వక్రీభవనం చేస్తాయి. దాంట్లో నుంచి పరావర్తనం జరిగి మన కంటిని కాంతి చేరుతుంది కదా. సో అలా మనకి వస్తువులు రంగులుగా కనిపించడానికి మనకు లెసన్ అయితే ఇది కదా. మన కన్ను రంగుల ప్రపంచం అని చెప్పేసి, మనం రంగులు చూడడానికి కారణం ఏంటి? కాంతి యొక్క పరిక్షేపణమే. వస్తువులు చూడడానికి కారణం కాంతి పరిక్షేపణం. ఆ వస్తువులు వివిధ రంగుల్లో మనకి కనిపించడానికి కాంతి పరిక్షేపణం. అలాగే ఆకాశము ఆకాశము నీలం రంగులో కనిపించడానికి కారణం ఏంటంటాడండి? సో నైట్రోజన్ మరియు ఆక్సిజన్ ఏం చేస్తున్నాయి? ఈ నీలం రంగు కాంతిని పరిక్షేపణ చేస్తున్నాయి. సో అందుకని మనకి నీలం రంగులో కనిపిస్తుంది. సముద్రపు నీరు మనకి, ఈయన ఉన్నాడు కదండి మనకి సార్ సివి రామన్, కాంతి పరిక్షేపణాన్ని ప్రయోగపూర్వకంగా వివరించినందుకే కదా ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఈ సముద్రపు నీరు నీలం రంగులో కనిపించడానికి కారణం ఏంటి? ఇది కూడా నీలం రంగు కాంతిని, ఎందుకంటే దీంట్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది కదా. నీలం రంగు కాంతిని పరిక్షేపణ చేయడం వల్ల మనకి నీరు అనేది నీలం రంగులో కనిపిస్తుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు రియల్ లైఫ్ అప్లయన్సెస్ లో. ఉదయం పూట మరియు సాయంత్రం పూట సూర్యుడు ఎందుకని ఎరుపు రంగులో కనిపిస్తాడు సార్ అంటే, ఎరుపు రంగులో కనిపించడానికి కారణం ఏంటంటే కాంతి పరిక్షేపణం. ఎందుకని? ఏ పరిక్షేపణ జరిగింది ఇక్కడ? మిగతా రంగులన్నీ మిగతా రంగులన్నీ కాంతి పరిక్షేపణం వల్ల వివిధ దిశకి వెళ్ళిపోతాయి. కానీ ఎరుపు రంగు మాత్రము కాంతి పరిక్షేపణానికి గురి అవ్వదండి. గురి అవ్వకుండా, ఎందుకంటే దీనికి తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది కదా, ఇది తక్కువ విచలనం పొందుతుంది కదా. మిగతా రంగులన్నీ పరిక్షేపణం ద్వారా వివిధ దిశలకు వెళ్ళిపోతాయి. కానీ ఎరుపు రంగు కాంతి మాత్రం మన కంటిని చేరుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎరుపు రంగు కాంతిని పరిక్షేపణం చేయకపోవడం వల్ల మనకి ఎరుపు రంగులో కనిపిస్తుంది. మిగతా అన్ని పరిక్షేపణం చెందడం వల్ల మనకు అవి కనిపించడం లేదు. మనకు మధ్యాహ్నం పూట ఉదయం పూట సూర్యుడు మధ్యాహ్నం పూట తెలుపు రంగులో కాంతి కనిపిస్తా అంటే కారణం ఏంటి? అక్కడ ఏ రంగు కూడా పరిక్షేపణ చెందలేదు. ఎందుకని? దూరం తక్కువగా ఉండడం వల్ల ఏ రంగు కూడా పరిక్షేపణ చెందకపోవడం వల్ల అన్ని రంగులు ఉన్నాయి. అన్ని రంగులు ఉంటే మనకి ఏ రంగులో కనిపిస్తుంది? తెలుపు రంగులో కనిపిస్తుంది. తెలుపు అంటే అది ప్యూర్ తెలుపు కాదు. సో అన్ని కలర్లు మిక్స్ అయిపోయిన కాంతి రంగులో అది మనకి కనిపిస్తుంది. సో ఉదయం పూట సాయంత్రం పూట మాత్రం ఎరుపు రంగులో కనిపిస్తుంది. మధ్యాహ్నం మనకి తెలుపు రంగు కాంతి కనిపించడానికి కారణం ఏంటి? ఉదయం పూట సాయంత్రం పూట ఏమన్నా ఎరుపు రంగు పరిక్షేపణ చెందదు, మిగతా రంగులన్నీ పరిక్షేపణ చెందుతాయి. మధ్యాహ్నం అసలు ఏ రంగు పరిక్షేపణ చెందదు, అందుకని అన్ని రంగులు మనకి కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా మనకి పరిక్షేపణానికి ఉదాహరణలేనండి. సో దీని గురించి ఎందుకంటే ఎక్కువ డీటెయిల్ గా మీరు నేర్చుకున్నా కానీ ఒక పెద్దగా ఉపయోగం ఏముండదు. సో పరిక్షేపణ అంటే ఏమిటి, ఆ పరిక్షేపణ యొక్క
రియల్ లైఫ్ అప్లయన్సెస్. విక్షేపణం అంటే ఏంటి, విక్షేపణం ఎప్పుడు జరుగుతుంది, ఇలా ఈ రెండు విషయాలు తెలుసుకుంటే చాలు. సో ఈ లెసన్ మనం కంప్లీట్ గా చదివేసినట్లే. సో ముందుగా మనం ఇంకా చివరగా కీలక పదాలు చూస్తాం కదండి ప్రతి లెసన్ కి చివర. సో కీలక పదాలు అలాగే టెక్స్ట్ బుక్ లో ఉన్న బిట్ల గురించి ఒకసారి మనము చూద్దామండి. సో ఇక్కడ కీలక పదాలు చూడండి, నేను ఒకసారి స్క్రీన్ కొంచెం పెద్దది చేస్తాను. ఇక్కడ ఫస్ట్ చూడండి, స్పష్ట దృష్టి కనీస దూరము ఎంత అండి మనకి. స్పష్ట దృష్టి కనీస దూరము 25 సెంటీమీటర్లు. అదే 10 సంవత్సరాల లోపు ఉన్న వారికి అయితే 7 నుంచి 8 సెంటీమీటర్లు, మరీ ముసలి అయితే 1 నుంచి 2 మీటర్లు. దృష్టికోణం ఎంత అండి, 60 డిగ్రీలు. అవునా. కటక సర్దుబాటు అండి, కటకం యొక్క సర్దుబాటు. కటకం యొక్క సర్దుబాటు ఏంటంటే, కటకం మీద కనుక కాంతి కిరణం సిలియరీ కంట్రోల్ ఉంటాయి కదా మన కంటిలో, ఆ కటకం యొక్క సర్దుబాటు వల్ల మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ మిస్ అయ్యానండి, కటకం యొక్క సామర్థ్యం చెప్పలేదు మనం. కటక సామర్థ్యము, కటక సామర్థ్యము. సో P ఈజ్ ఈక్వల్ టు 1/F అంటారండి. ఓకే, 1/F ఎన్ని మీటర్లు, సెంటీమీటర్లో రాస్తే 100 సెంటీమీటర్లు బై ఎఫ్ అనమాట. డాక్టర్ మనకి ప్రిస్క్రైబ్ చేసిన ఆ కటకము సామర్థ్యాన్ని బట్టి, ఆ ఆ ఫోకల్ లెంత్ బట్టి దాని సామర్థ్యాన్ని మనము డిఫైన్ చేయాలి. దీన్ని మనము డయాప్టర్లలో కొలుస్తారండి, డయాప్టర్స్ అంటారు. ఓకేనా, డి అనే అక్షరంతో కొలుస్తారు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ దీనికి ఒక లెక్క ఇచ్చాడండి. డాక్టర్ మనకి 2D సామర్థ్యం ఉన్న కటకాన్ని రిఫర్ చేశారు అనుకోండి. సో ఆ కటకము ఏంటి, పుటాకారమా కుంభాకారమా, లేకపోతే దాని యొక్క నాభ్యంతరము ఎంత అని అడుగుతారండి క్వశ్చన్. ఇప్పుడు ప్లస్ ఉంటే కుంభాకార అండి, మైనస్ ఉంటే పుటాకార. గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఉంటే కుంభాకార, మైనస్ ఉంటే కుంభాకార, సారీ మైనస్ ఉంటే పుటాకార. సో సామర్థ్యము P ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి, 2D అని ఇచ్చాడు కదండి. మనకి ఫార్ములా ఏంటి, P ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు బై ఎఫ్. ఇప్పుడు P ప్లేస్ లో మనం ఎంత రాసుకుంటాము, 2D అని రాసుకుంటాం. సో 2D ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు బై ఎఫ్. సో ఈ రెండిందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి, 50 సార్లు. ఎఫ్ ఇటు పక్క వచ్చేసింది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 50 సెంటీమీటర్లు. దీని యొక్క నాభ్యంతరం ఎంత అవుతుందండి, 50 సెంటీమీటర్లు. సో నాభ్యంతరం కనుక్కోమంటే ఇలా కనుక్కోవాలి. సో అది కుంభాకార కటకము ప్లస్ ఉంది కాబట్టి నాభ్యంతరము 50 సెంటీమీటర్లు. ఇలా లెక్కలు కూడా ఇస్తుంటాడు, చేయండి. సరేనా. అశ్వ దృష్టి గురించి చూస్తే మనం దగ్గరగా ఉన్న వస్తువులు కనిపిస్తే దూరంగా ఉన్నాయి కనిపించవు. దీర్ఘ దృష్టి చూసాం మనము, దూరంగా ఉన్నాయి కనిపిస్తే దగ్గర ఉన్నాయి కనిపించవు. అలాగే చత్వారం అంటే కంటి కటకము సిలియరీ కంట్రాలు స్థితిస్థాపక శక్తిని కోల్పోవడం వల్ల వస్తువులు సరిగా వయోలోపం వల్ల కలిగే దోషం అనమాట. సో దీనికి ద్వినాభ్యంతర కటకాన్ని మనం ఉపయోగిస్తాము. కటక సామర్థ్యం ఉంటుంది కదండి, కటక సామర్థ్యం ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అలాగే పట్టకంలో చూడండి, 2 త్రిభుజాలు ఉంటాయండి. పట్టకంలో 2 త్రిభుజాలు ఉంటాయి. 3 దీర్ఘ చతురస్రాలు కలిగి ఉన్న జామితీయ పరికరాన్ని మనం పట్టకం అని పిలవాలని గుర్తుపెట్టుకోండి. త్రిభుజాలు ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. దీర్ఘ చతురస్రాలు 3 ఉంటాయి, 3 వైపులా. సో పట్టక కోణము లేదా వక్రీభవన కోణము. పట్టక కోణము అన్న ఇక్కడ ఉన్నదాన్ని, వక్రీభవన కోణం అన్న రెండు ఒకటేనండి. సో R1 + R2 ఈజ్ ఈక్వల్ టు పట్టకం యొక్క కోణము అని చెప్పుకున్నాం మనము. అలాగే కనిష్ట విచలన కోణము క్యాపిటల్ డి ఎప్పుడు ఉంటుంది, ఈ రెండు సమాంతరంగా ఉన్నప్పుడు. పట్టకం యొక్క బేస్ భూమి మరియు వక్రీభవనం చెందిన కిరణం ఉంది కదా, వక్రీభవన కిరణము, ఇవి రెండు సమాంతరంగా ఉన్నప్పుడు కనిష్ట విచలన కోణం ఉంటుంది. ఈ కనిష్ట విచలన కోణానికి ఫార్ములా ఏంటండి, సో I1 + I2 ఇవి రెండు సమానంగా ఉంటాయి, -A. ఓకేనా, లేదా R1 + R2, ఏ బదులు R1 + R2 అని రాసుకోవచ్చు. సో కాంతి విక్షేపణం అంటే రంగులుగా విడిపోవడము. కాంతి పరిక్షేపణము అంటే కాంతి అన్ని దిశల్లోనూ ప్రయాణం చేయడము. సో వీటన్నిటిని మనము ఈ లెసన్ లో మనం కవర్ చేసాము. ఒకసారి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న బిట్ల గురించి ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దామా, ముఖ్యాంశాలు కూడా. సో సాధారణ మానవుని యొక్క స్పష్ట దృష్టి కనీస దూరం 20 సెంటీమీటర్లు, దృష్టికోణం 60 సెంటీమీటర్లు. నాభ్యంతరాన్ని మార్చుకోవడానికి మనం ఏమంటాం, కటకం యొక్క సర్దుబాటు అని చెప్పేసి మనం పిలుస్తాము. ఇది ఎంత ఉంటుంది, 2.5 సెంటీమీటర్స్ నుండి 2.27 సెంటీమీటర్స్ వరకు ఉంటుందన్నమాట. సో ఒక వ్యక్తి యొక్క గరిష్ట దూర బిందువు కావల ఉన్న వస్తువులు చూడలేకపోవడాన్ని, అవతల ఉన్న వస్తువులు చూడలేకపోతే దగ్గర ఉన్న వాటిని చూస్తున్నారని అర్థము. దీన్ని మనము అశ్వదృష్టి అంటామండి, అశ్వదృష్టి అంటాము. సో కనిష్ట దూర బిందువుకు లోపల ఉన్న వాటిని చూడలేకపోతే దాన్ని మనము దీర్ఘ దృష్టి అంటామండి. వయసు రీత్యా కంటి కరగ సామర్థ్యం తగ్గిపోయే దృష్టి దోషాన్ని చత్వారము అని పిలుస్తామండి. సో నాభ్యంతరం యొక్క విలోమ విలువను కటకం యొక్క సామర్థ్యము. సో 1/F ఈజ్ ఈక్వల్ టు కటకం యొక్క సామర్థ్యము, విలోమం అంటే 1/, అనమాట. సో కటకం యొక్క సామర్థ్యం అని పిలుస్తారు. పట్టకం యొక్క వక్రీభవన గుణకానికి సూత్రం N ఈజ్ ఈక్వల్ టు sin of A+D/2 బై sin A/2. ఇది చూసామని మనం పట్టకం గురించి. ఇందులో ఏ అంటే పట్టక కోణం, డి అంటే కనిష్ట విచలన కోణం. తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడానికి కాంతి విక్షేపణం అంటారు. ఒక కణం సృజించుకున్న కాంతిని తిరిగి అన్ని దిశల్లో తీవ్రతలతో విడుదల చేయడానికి కాంతి యొక్క పరిక్షేపణం అంటాం. సో ఈ పాయింట్ అని మనం చూసామని ఒకసారి నేను మీకు క్విక్ గా రివిజన్ చేస్తున్నాను అంతే. మనం ఈ పాయింట్లను కవర్ చేసామా లేదా అని మనం చెక్ చేసుకోవడానికి. స్పష్ట దృష్టి యొక్క కనీస దూరం విలువ ఎంత అండి, కనీస దూరం ఎంత ఉండాలండి, 25 సెంటీమీటర్లు ఉండాలి. రెటీనా కంటి కటకాల మధ్య దూరం ఎంత ఉంటుందని 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది. కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం విలువ, కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం ఎంత అండి, 2.5 సెంటీమీటర్స్ అండి. మానవుని కంటి యొక్క నాభ్యంతరము మారడానికి దోహదపడే కండరాలు సిలియరీ కండరాలు. అలాగే కటకం సామర్థ్యము 1D అయిన నాభ్యంతరము. సో P ఈజ్ ఈక్వల్ టు 1/F కదండి మనకి. సో 100 సెంటీమీటర్/F అని తీసుకుందాము, సెంటీమీటర్లో కొలుద్దాం దీన్ని. ఇక్కడ P ఎంత ఇచ్చాడు, 1D ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు/F. సో F ఇటు పక్క వస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది కదా. సో F ఈజ్ ఈక్వల్ టు ఈ 1 × F అవుతుంది, 100 సెంటీమీటర్లు అవుతుందండి. 100 సెంటీమీటర్లు లేదా 1 మీటరు కటకం యొక్క నాభ్యంతరం.
హ్రస్వ దృష్టిని నివారించేందుకు మనం ఏ కటకాన్ని ఉపయోగిస్తామండి? ద్విపుటాకార. దీర్ఘ దృష్టిని అయితే ద్వికుంభాకార. పుటాకార అంటే మైనస్ లో చూపిస్తారండి, కుంభాకార అంటే ప్లస్ లో చూపిస్తారు. పట్టకం యొక్క కనిష్ట విచలన స్థానంలో ఉన్నప్పుడు పతన కోణం డాష్ కు సమానం అవుతుంది. పతన కోణం దేనికి సమానం అవుతుందండి? బహిర్గత కోణానికి సమానం అవుతుంది. I1 = I2 అనుకున్నాం కదండి. పతన కోణము బహిర్గత కోణానికి సమానం అవుతుంది. సో తెల్లని కాంతి వివిధ రంగులుగా విబ్జియాలుగా విడిపోవడాన్ని మనం ఏమంటాం? కాంతి యొక్క విక్షేపణం. డైరెక్ట్ బిట్ ఇచ్చేసాడు విక్షేపణం అంటే. వక్రీభవనం జరిగినప్పుడు కాంతి దేనిలో మార్పు రాదండి? పౌనఃపున్యం ఒక్క దాంట్లో మార్పు రాదండి. కాంతి వేగంలో మార్పు వస్తుంది, కాంతి యొక్క తరంగ దైర్ఘ్యంలో కూడా మనకి మార్పు వస్తుంది. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఒకసారి. సో మానవుని కన్ను గ్రహించే వస్తు పరిమాణం ప్రాథమికంగా దేనిపై ఆధారపడి ఉంటుంది అంటాడండి? వస్తు పరిమాణం అనేది వస్తువు యొక్క నిజ పరిమాణం మీద, కన్ను నుండి వస్తువుకి గల దూరం మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకేనా? సో మానవ వస్తు పరిమాణం అనేది దూరాన్ని బట్టి, దూరంగా ఉన్న వస్తువు మనకు చిన్నగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు కొండ ఎక్కి కింద చూసామనుకోండి, పెద్ద బస్సు కూడా మనం ఆడుకునే చిన్న బొమ్మలాగా మనకు కనిపిస్తుంది. కంటి నుండి వస్తువు గల దూరం మీద మనకి డిపెండ్ అయి ఉంటుందండి. సో వివిధ దూరాల్లో గల వస్తువులను చూస్తున్నప్పుడు క్రింది వాటిలో ఏది స్థిరంగా ఉంటుంది అంటాడండి? ఏది స్థిరంగా ఉంటుంది? కంటి కటకం యొక్క నాభ్యంతరం స్థిరంగా ఉంటుందా? కంటి కటక వక్రత వ్యాసార్థం స్థిరంగా ఉంటుందా? కంటి కటకం నుండి వస్తువుకి గల దూరం అనేది స్థిరంగా ఉంటుందా? కంటి కటకం నుండి ప్రతిబింబ దూరం స్థిరంగా ఉంటుందా? కంటి కటకం నుండి ప్రతిబింబ దూరము ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, ఎందుకంటే 2.5 సెంటీమీటర్స్ దూరంలో ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? వివిధ వస్తువులన్నీ సమాన దూరంలో ఉండాలని రూల్ లేదు కదండి. వీటి మధ్య కంపల్సరీగా 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది, ప్రతిబింబానికి కటకానికి మధ్య. ఇప్పుడు ఫిక్స్ అనమాట అది. వక్రీభవన సమయంలో మారని విలువ ఇందాక అనుకున్న పౌనఃపున్యం ఒకటే, కాంతి వేగం మారుతుంది, తరంగ దైర్ఘ్యం మారుతుంది. సో π1 అనేది ఆటోమేటిక్ తప్పైపోతుంది అప్పుడు. సో ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. పటం MCQ 4 లో చూపిన విధంగా టేబుల్ పై ఉంచిన ఒక సమద్విబాహు పట్టకం కాంతి పతనమైంది. కనిష్ట విచలనానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడండి? సో కనిష్ట విచలనం చెందింది అనుకోండి, ఇక్కడ చూడండి, ఇది భూమి అండి, ఆధారం. దీనికి ఇది సమాంతరంగా ఉండాలి ఎప్పుడు? కనిష్ట విచలనం జరిగితే. సో QR అనేది భూమికి సమాంతరంగా ఉండాలి. ఎక్కడ చూడండి, ఆధారానికి QR, ఇక్కడ RS ఉంది తప్పు, ఆధారానికి PQRS ఉంది తప్పు. సో పైన పైన చూద్దాం ఏమున్నాయి. ఆధారానికి PQ ఉంది తప్పు, మనకి ఏముండాలి? QR ఉండాలి. సో QR రెండో ఆప్షన్ రైట్. సో రెండోది రైట్ అవుతుంది ఇక్కడ. సమాంతరంగా ఉంటుంది. I1 = I2, పతన కోణం బహిర్గత కోణం అవుతుంది అనమాట. సో ఈ రెండు రూల్స్ అవుతాయి. సో హ్రస్వ దృష్టితో బాధపడే వ్యక్తి యొక్క గరిష్ట దూరం 5 మీటర్లు అండి. గరిష్ట దూరం ఇచ్చాడు. సో దీన్ని నివారించి సాధారణ దృష్టి వచ్చేట్లు చేయాలంటే డాష్ ను వినియోగించాలి. ఇక్కడ హ్రస్వ దృష్టి అన్నాడు అనుకోండి, ఇప్పుడు నాభ్యంతరం ఎంత కనుక్కోవాలండి? హ్రస్వ దృష్టిని నివారించాలంటే పుటాకార కటకం కలవాలా, కుంభాకార కటకం కావాలా? సో పుటాకార కావాలి. సో ఈ కుంభాకార ఉన్నదా మనం తీసేద్దాం మనం, సరేనా? ఇది కూడా కుంభాకార కటకం కాబట్టి ఈ రెండు పోనీ, ఈ రెండిట్లో ఏది ఆన్సర్ చూద్దాం మనం ఇప్పుడు. సో నాభ్యంతరానికి ఫార్ములా ఏంటంటే F = -D. అవునా? నాభ్యంతరం అంటే D అంటే ఏంటి? కనిష్ట దూరం ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. సో -5 మీటర్లు ఉండాలి. అంటే మైనస్ అనేది దేన్ని తెలియజేస్తుంది? పుటాకార కటకాన్ని తెలియజేస్తుంది. 5 మీటర్లు నాభ్యంతరం ఉండాలని తెలియజేస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది అనమాట. అదే ఇక్కడ దీర్ఘ దృష్టి అన్నాడు అనుకోండి, అప్పుడు మన ఫార్ములా ఏం రాసేవాళ్ళము? 25D/25 - D అని రాసేవాళ్ళు. సో D-25 అని రాసేవాళ్ళు. D-25 అని రాసేవాళ్ళం అనమాట. ఇది ప్లస్ వాల్యూ వస్తుంది ఇక్కడ దీర్ఘ దృష్టి కాబట్టి. అక్కడ కుంభాకార కటకం ఉంటుంది. సో అంటే ఇక్కడ కాన్సెప్ట్ మీకు నేర్చుకుంటే క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీ అండి. సో సూర్యకాంతిని శోషించుకుంటున్న వివిధ కాంతి తీవ్రతలతో అన్ని దిశల్లోనూ కాంతిని విడుదల చేయడాన్ని సింపుల్ గా కాంతి పరిక్షేపణం అంటాం. అన్ని దిశల్లో కాంతి వెళ్ళిందంటే అది కాంతి పరిక్షేపణం. రియల్ లైఫ్ అప్లయన్సెస్ వస్తువులు మనం చూస్తున్నామంటే కారణం పరిక్షేపణమే. ఓకేనా? సో వస్తువులు రంగులుగా కనిపిస్తున్నాయి అంటే కారణం పరిక్షేపణమే. నీరు బ్లూ రంగులు ఎందుకు కనిపిస్తుందంటే పరిక్షేపణం. ఆకాశం బ్లూ రంగులు ఎందుకు కనిపిస్తుందంటే కారణం పరిక్షేపణం. ఉదయం సాయంత్రం ఎరుపు రంగులు ఎందుకు కనిపిస్తుందంటే కారణం ఎరుపు రంగు పరిక్షేపణ జరగకపోవడం. సరేనా? మధ్యాహ్నం తెలుపు రంగులో ఎందుకు కనిపిస్తుందంటే కారణము మధ్యాహ్నం ఏ రంగు పరిక్షేపణ చెందకపోవడం అనమాట. సో ఇది కంప్లీట్ గా ఈ లెసన్ అండి. ఇంకా ఎవరైనా స్కూల్ అసిస్టెంట్స్ కనుక ఉంటే ఇది ఇంకా అవ్వలేదండి, ఈ చివరి ప్రయత్నించండి అని కొన్ని ఇచ్చారు చూసారా, వీటిని మీరు ట్రై చేయండి. తెలియకపోతే కామెంట్ చేయండి, అది నేను మన గ్రూప్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం చెప్పిన దాంట్లోనే అయి ఉంటాయి. మీరు టెక్స్ట్ బుక్ చదవని గుర్తుపెట్టుకోండి. మొదటి పేజీ దగ్గర నుంచి మొదటి పేజీ దగ్గర నుంచి ఆ పాఠం ఎండ్ అయిపోయే చివరి లైన్ వరకు చదవాల్సిందే. సో ఏ లైన్ మీరు మిస్ చేయడానికి వీల్లేదు. నేను కూడా మీకు మాక్సిమం అన్ని చెప్పాను అనుకుంటున్నాను. సో ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని, ఏదైనా ఇంకా మీకు ఇంకా క్లారిటీ కనుక లేకపోతే మళ్ళీ ఒకసారి వీడియోలో కామెంట్ చేయండి, తప్పకుండా దాన్ని కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు దాకా చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు యూజ్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏదైనా బెటర్మెంట్స్ ఏమైనా చేయాలేమో తప్పకుండా నాకు సజెషన్స్ ఇవ్వండి. సో మన ఛానల్ లింక్, అలాగే మన యూట్యూబ్ ఛానల్ లింక్, అలాగే గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఉంటాయి. అందులో ఒకసారి గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఫ్రీ టెస్ట్ రాయండి. అలాగే మెటీరియల్ ఒకటి ప్రొవైడ్ చేసి ఉంటాం, ఆ మెటీరియల్ ఒకసారి చదవండి. సరేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ గుడ్ బై.